అంటే ఇట్లా ఇట్లా వచ్చినట్టే వచ్చి మెల్లగా గ్యాంగ్ ఎక్కడైనా ఉంటుంది, ఇప్పుడు మనకు కూడా ఉంటుంది. అయితే ఏది ఏమైనా అటెండెన్స్ కంపల్సరీ, ఎందుకంటే అది ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కాబట్టి. సార్ ఒక గొప్ప ఆలోచన చేశారు. పిల్లలు మనకు స్టైఫండ్ వచ్చింది 60 రూపాయలు, మనకు నెలకు 60 రూపాయల స్టైఫండ్ ఇచ్చారు ఆ రోజు. ఆ స్టైఫండ్ ఏదైనా ఒక అభివృద్ధి పని జరుగుతుంది కాబట్టి మీ కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగితే మనం దీన్ని ఒక రూపురేఖలు మార్చుకుందాం, అందరూ ఒక మంచి ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. కెరియర్ వైస్ ఇంకా ఇంటరం ఈడియట్ స్టేజ్ అది, దాని తర్వాతనే టీడీసీకి ఎంటర్ అయ్యాం. ఇప్పటికీ కూడా 10th తర్వాత ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఉన్నటువంటి పిల్లల్ని కనుక మనం కాపాడితే వాళ్ళ వయసులో వారు చెప్పడము 174 కుర్చీలేమో దట్టు రాసుకోవడానికి అసౌకర్యంగా ఉండొద్దని సైడ్కు ఆమ్ చేయదు. ఒక శ్రమను వచ్చి రాత్రి బౌలు కష్టపడి మీరందరూ బాగుపడాలి అని ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతోని వారు చేయడం జరిగింది. ఈరోజు 40 సంవత్సరాల తర్వాత వారిని ఇష్టవంతులు at the rate of 80 they are with us, we are at the rate of 60. అక్కడ లిస్ట్ రాసి పెట్టాం, ఇంకొకళ్ళు ఇద్దరు పేర్లు రాలేదు మనం. అయితే ఇంత జీవితం వల్ల మనం ఏ పని చేసినా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్ ద బెస్ట్ పేమెంట్. అంటే మనకు మనమే చేసినటువంటి తృప్తి. హౌ టు విచ్ ఎక్స్టెంట్ వీ హ్యావ్ అప్రోచ్. ఇవాళ నేను పిల్లలు సరైన పాఠం చెప్పగలిగానా లేదా అనేది కనుక ఒక్కసారి డిస్టర్బ్ చేస్తే మన మెదడును తుల్చేస్తుంటుంది. అసలు అది చాలా భయంకరమైనటువంటి అనుభవం అవుతుంది. కాబట్టి నేర్చుకున్నాం. ఇన్ని సంవత్సరాలు అనేక మనం సంవత్సరం కింద చనిపోయారు. ఇద్దరము చాలా అనుకుంటుంటివి. అంటే నాకు అప్పుడు వాట్సాప్ గ్రూప్ తయారు చేయడం తెలియదు, ఫోన్లు అంతగా లేవు కాబట్టి వారు తయారు చేశారు. కలుస్తూ దానికి అడ్మిన్గా వాళ్ళ బాబుతోని నాకు చేసిన తర్వాత మా వాళ్ళ గ్రూప్ కలుపుకుందామని అనుకున్నాం. ఆ రకంగా ఎక్స్టెన్షన్ ఉన్నాం మనము అనేటట్టుగా. ఇప్పుడు మా దగ్గర 103 మంది నంబర్స్ వచ్చినాయి, ఇంకా కొంతమంది రాలేదు. ఇంకా వాళ్ళకు కూడా పూర్తిగా కలుపుకుందాం, భవిష్యత్తులో పెద్ద మొత్తంలోనే జరుపుకునే ప్రయత్నం చేద్దాం అని అనుకుంటున్నాం. అందరూ బట్టి అవలోకనం చేసుకొని ఎలా అధిగమించాలా, ఓడిపోవడం దానిని గనక మనం స్వీకరిస్తే అడుగు ముందుకు వేయలేము. ఓడినా మళ్ళీ లేచి, పడినా లేచి, పడిన కెరటం మరి ఎగురుతుంది. అలా మన యొక్క జీవితంలో కూడా అనేక ఒడిదుడుకులను అధిగమించి ఈరోజు అందరం ఇక్కడ సమావేశమయ్యాం. సమయం మనం 10 గంటలకు అనుకున్నాం, 12 దాటింది, అంటే 2 గంటల ఆలస్యం. అంటే గురువారిలోను సార్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అంటే లేదు మీరు రానైతే రండి, వచ్చిన తర్వాత ఆ వరకు ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ మీతో మనస్ఫూర్తిగా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తర్వాత కార్యక్రమం ప్రారంభమైన ఇబ్బంది పడకుండా ఉంటారు అని చెప్పేసి సార్లు ముందే పిలిపించడం జరిగింది. మల్లారెడ్డి సార్ కూడా అందరం వస్తున్నామని చెప్పేసి అంటే చాలా సంతోషమని అన్నాం. వెల్కమ్. వారి పేరు వినోద విద్య, విలాసిని. వారు కూడా టీటీ చేశారంట, అంటే మా తర్వాత బ్యాచ్ అంట. తమ్ముడు వేణుగోపాల్. అయితే వీరందరూ రావాల్సి ఉండే రాలేకపోయారు. అయినా వచ్చినటువంటి వాళ్ళకు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సార్తో పాటు మిమ్మల్ని చూసాం, సార్ ముఖమే కనిపిస్తుంది, రాగానే చూసాం. రండి మేడం డ్రింక్ తీసుకోండి నేను అంటున్నాను, కానీ ఇంకా క్లిక్ కాలేదు. ఆ లోపు సార్ ముందు వీరే వచ్చారు లోపలికి. వెంటనే సార్ కనబడంగానే అప్పుడు అర్థమైపోయింది. ఇక మిగతా చాలామంది మనకు విద్య నేర్పినటువంటి గురువర్యులు మనలో లేరు, సబ్ స్టాఫ్ కూడా లేరు దాదాపుగా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం అనుకునే ముందు మన నుండి శాశ్వతంగా విడిపోయినటువంటి వాళ్లకు ఒక 2 నిమిషాలు మనం శ్రద్ధాంజలి ఘటిద్దాం. మన మిత్రుల యొక్క ఆత్మశాంతి కొరకు అందరూ లేచి నిలబడితే వి మధుసూదన్ గారు, వి వెంకటరమణ గారు, క్రిస్టోఫర్ ఎబనైజర్ గారు, జాన్ దయానంద్ గారు, ఆర్ గంగాధర్ గారు, మొగులయ్య గారు, ఎల్ వసంత గారు, ఎం నిర్మల కుమారి గారు, వి లింబాద్రి స్వామి గారు, జి లక్ష్మణ్ గారు, ఏ లక్ష్మణ్ నారాయణ గారు. ఏది చీకటి ఏది వెలుగు, ఏది జీవితమేది
మృత్యువుల్యం ఏది పాపం ఏది నరకం ఏది నాకం ఏది సత్యం ఏదసత్యం ఏది ఏకం ఏదనేకం ఏది కారణ వేది కార్యం ఓ మహాత్మా ఓ మహర్షి ఓ మహాత్మా ఓ మహర్షి నిన్న స్వప్నం నేటి సత్యం నేటి ఖేదం రేపు రాగం ఏది కాంతి ఏది క్రాంతి ఓ మహర్షి ఓ మహాత్మా. మనతో ఇప్పుడు కూడా లేరు, వారు కూడా దివంగతులయ్యారు. మల్హర్రావు సార్ని గుర్తు చేసుకోవాలంటే ఎవరైనా లేట్ వస్తే సైలెంట్లో కూడా కిల్లర్. అంటే ఒక్కొక్కళ్ళ స్టైల్ ఒక్కొక్క తీరు ఉంటుంది అన్నట్టు. ఏమయ్యా టైంకి రమ్మని చెప్తే అర్థం కదా, ఇట్లాంటి టైంకు రాకపోతే మీరు జీవితంలో ఎలా బాగుపడతారయ్యా? ఇలాంటివన్నీ మనం వారితో విన్నాం. అట్లానే హిందీ మనకు వెంకటేష్ సార్ అని ఉండే, అందరూ యాక్చువల్గా వాళ్ళందరూ టీచర్సే, టీటీసీ రెగ్యులర్ వాళ్ళు ఎవరు లేరు, కానీ అది అలాగే నడిచింది. అప్పుడు మనం అదృష్టవంతులము, సబ్జెక్టుకు ఒక ఫ్యాకల్టీని మనం పొందగలిగినాం. ఇప్పుడు ఏకైక ప్రిన్సిపల్ గారు అది భయంకరమైన బురద గుంటలో నుంచి ఈదుతున్నారు, బయటకు రాను లోపలికి పోరు, కుడిదిలో పట్టేలుక పాపం ఆలిన్వన్. ఇక సబ్ స్టాఫ్ను నానా తిప్పలు పడి వెతుక్కుంటున్నా కూడా టోటల్లీ దే ఆర్ నాట్ అనేబుల్ టు జస్టిఫై ద స్టూడెంట్స్. అదే మనం నేర్చుకోవడంలో టీచర్గా నేర్చుకోవడానికి వెళ్ళిన వాళ్ళకే సరైనటువంటి దిశానిర్దేశం రాకపోతే సమాజంలోకి వెళ్ళిన తర్వాత అరే మేమేం చదువుకున్నాంరా మీకేం చెప్తాం రా అంటాడు, మాకేం చెప్పలేదు మీకేం చెప్పాం అనే పరిస్థితి వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ ఆలోచించి అసలు యాక్చువల్ ఏంటంటే ట్రైనింగ్ క్లాసెస్ కానీ స్టూడెంట్గా ట్రీట్ చేసి స్టూడెంట్కు ఏది అందాలో అది పరిపూర్ణంగా అందినప్పుడే వాడు విద్యార్థుడు గురువు అవుతాడు. కాబట్టి గురు శిష్యుల మధ్య అనుబంధం దెబ్బతినడానికి ఎడ్యుకేషన్ ఇచ్చే ఈ ఎన్విరాన్మెంట్ కూడా లోపభూయిష్టంగా ఉండడం అనేది ఈరోజు ప్రధాన కారణమై ఉన్నది. అలానే మనకు జగన్మోహన్ రావు సార్ కూడా చెప్పేవారు. తిరునగరి నరసింహులు గారు తెలుగు రాగాలు తీస్తూ అందరినీ ఆట పట్టించేవారు. లక్ష్మణమూర్తి గారు టక్కేసుకొని బెల్ట్ పెట్టుకొని పొడుగుగా ఉండేవారు, గుర్తు చేసుకోండి. శోభనాథ్ సింగ్ భారత్ మాతాకి అన్నట్టు కదా వారు అన్నారు. అప్పుడు మనకి అంటే వారి జాతీయ భావం, హిందీలో నేషనల్ లెవెల్ కవి, అద్భుతమైనటువంటి కవి. నాకు చాలా అనుబంధం వారితో. అసలు వారి దగ్గర కూర్చుంటే సమయం గంటలు 5 గంటలకు 6 గంటలకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తుంటే, అంటే ఆ హిందీ నాకు కొద్దిగా జాతీయ భాష అంటే ఇష్టం, ఎంఏ కూడా చేశాను సార్ యొక్క అది. ఆ గంటలు చర్చిస్తుంటే 11-12 అవుతుండే, నీళ్లు తాగేది కాదు అసలు, చర్చ లోపల అంత మునుగుతుంటుంది. చాలా గొప్ప వ్యక్తిత్వం. ఆయన కూడా అంటే ఒక రకమైన డిఫరెంట్ క్రానిక్ డిసీజ్తోని పడుకున్నటువంటి వ్యక్తి ఏదన్నా తిన్న తర్వాత 10 నిమిషాలు మాట్లాడితే బ్యాటరీలో ఛార్జ్ అయిపోయినట్టు ఆయన బాడీలో ఛార్జ్ అయిపోతుండే. అసలు విచిత్రమైన మాట్లాడుతుంటే వాయిస్ వీక్ అయిపోతుంది. మళ్ళీ పాపం బూస్టింగ్ ఇచ్చి మన లిక్విడ్స్ అవి ఇచ్చి ఆయనను మళ్ళీ ఛార్జింగ్ చేస్తుంది. చాలా కష్టపడ్డాడు, లక్షలు ఖర్చు అయినా కానీ మనిషి బ్రతకలేదు. చాలా బాధాకరం అనిపించింది. అట్లానే ఇంకా మనకు మినిస్ట్రియల్ స్టాఫ్ స్వర్ణకుమారి గారు, వారు ఎక్కడున్నారో ఇప్పుడైతే తెలియదు. శివలింగం గారు అప్పుడప్పుడు మనకు కలిసేవాళ్ళు, ఇవి మధ్య కలవట్లేదు. నర్సయ్య, పెద్దమ్మ, రాజయ్య, నరసింహులు, భూమయ్య, వీళ్ళందరూ కాంటింజెంట్ స్టాఫ్ అటెండర్స్ ఉంటుంది. అప్పుడప్పుడు డివార్స్లో మాకు రెగ్యులర్గా యూనియన్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు కలుస్తుంది, నమస్కారం అంటుండ్రి. ఆ తర్వాత వాళ్ళు ఇంకా
వయసు దాటింది కాబట్టి వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మనకైతే కనిపించట్లేదు. వీళ్ళందరికీ కూడా మనం శ్రద్ధాంజలి ఘటించినాం. తర్వాత తోడు గురువర్యులు కూడా మనకు కనిపించారంటే మనం చాలా పుణ్యం చేసుకున్న వాళ్ళం. సో ఇవాళ మీ అందరికీ నమస్కారాలు, గురువులకు పాదాభివందనాలు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రమణారాయణం జానకీ వల్లభం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం रमणारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान बोलते नहीं, कौन कहते हैं भगवान बोलते नहीं, बुलाते नहीं अर्जुन के तरह तुम बुलाते नहीं. कृष्ण है कृष्ण है. अच्युतं केशवं कृष्ण दामोदरं रमणारायणं जानकी. भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, खिलाते नहीं शबरी के तरह तुम खिलाते नहीं. कृष्ण है कृष्ण है. अच्युतं केशवं कृष्ण दामोदरं रमणारायणं जानकी वल्लभम. कौन कहते हैं भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों के तरह तुम नचाते नहीं. कृष्ण है कृष्ण है కృష్ణ హై. థ్యాంక్ యూ. ఇంకా సమయం తర్వాత కూడా ఉంటుంది, ఎందుకంటే ముందు ఒకళ్ళు మాట్లాడిన తర్వాత ఇంకొకళ్ళు అనుకుంటాం కాబట్టి వచ్చినటువంటి వాళ్ళందరం మాట్లాడుకునే అవకాశం తీసుకుందాం. ఫస్ట్ గర్ల్స్ నుంచి ఒకళ్ళు, బాయ్స్ నుంచి ఒకళ్ళు. అంటే మిమ్మల్ని గర్ల్స్ అంటున్నారని చెప్పి ఇబ్బంది పడవద్దు, మిమ్మల్ని టీటీసీ ఏజ్లోకి తీసుకుపోతున్నా అంతే, ఇప్పుడు కాదు. ఎట్ ద రేట్ ఆఫ్ 60 యూ హ్యావ్ గ్రాండ్ చిల్డ్రన్ ఆల్సో. బట్ మనం అక్కడికే వెళ్ళి మన యొక్క పరిచయాన్ని ముందాగా చాలామంది అప్పుడు ఎట్లున్నారు ఇప్పుడు కూడా అట్లనే గాయ పెడుతున్నారు. అంటే ఆ ఆనందం మనం అంటే నిజమైనటువంటి స్నేహితులు కలిసినప్పుడు కలిగే ఆనందం ఆ రకంగా ఉంటుంది. అవే గుర్తుకొస్తాయి. అదే స్టైల్లో మనం వాళ్ళని టచ్ చేస్తాం, మూమెంట్ ఇస్తాం, హక్ చేసుకుంటాం, అట్లా ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఒక్కొక్కళ్ళు పరిచయం చేసుకోవడానికి ముందుకు వస్తారు. ఫస్ట్ గర్ల్స్ ఒకళ్ళు, తర్వాత బాయ్స్ ఒకళ్ళు, ఆ రకంగా చేసుకుంటే అందరికీ జస్టిఫై ఉంటుంది. శ్రీలక్ష్మి గారు మీరేనా? ఇన్ని రోజులు క్లాస్లో చెప్పింది ఒక వంతు, మన గురువుల ముందు మాట్లాడుతుంది ఇంకొక వంతు. ఏదో ఇప్పుడు సార్ గర్ల్స్ అన్నారు కదా, గర్ల్స్ స్టేజ్లోకి వచ్చేసా, నేను ఆ వయసులోకి వచ్చేసాను అనమాట. మాట్లాడడానికి పైగా ఉంది. వేదికను అలంకరించినటువంటి మన గురువర్యులందరికీ పాదాభివందనం తెలియజేస్తూ, నాతోటి ఛాత్రోపాధ్యాయులు అనాలా, ఉపాధ్యాయులు అనాలా, రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయుల, సహ ఉపాధ్యాయులు, వేరే వేరే డిపార్ట్మెంట్స్లో కూడా కొంతమంది వర్క్ చేస్తున్నారు, అందరికీ నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నన్ను ఫస్ట్ నంబర్ 1 పిలిచారు. అదేవిధంగా టీచర్ ట్రైనింగ్ నిజామాబాద్కి అలాట్ అయినప్పుడు లిస్టు పెడితే ఫస్ట్ నంబర్ 1 నాదే. నేను టీచర్ అవ్వాలి అనుకోలే అసలు యాక్చువల్గా, కానీ అప్లై చేసాము, నా సీట్ వచ్చేసింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత వచ్చి నేను టీచర్ ట్రైనింగ్లో జాయిన్ అయిపోయాను. మ్యాథ్స్ చేశారనమాట ఫస్ట్. కానీ ట్రైనింగ్ చేసేటప్పుడు సార్ వాళ్ళు మనని ఛాత్రోపాధ్యాయులు 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 అంటూ సగం ఉద్యోగం ఇచ్చేశారు మనకి. టీటీసీ అయిపోయిన తర్వాత ఇంకా మనం చదువుకోవడం అవసరమా? మనకి ఉద్యోగం వచ్చేసట్టే కదా సగం, ఇంకా ఏం చదువుతాంలే అని చెప్పేసి వెళ్ళి ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయిపోయాం. జాయిన్ అయిపోవడం వల్ల డిగ్రీ కంప్లీట్ చేయాల. తర్వాత మ్యాథ్స్లో నుంచి జంప్ అయిపోయి సోషల్లోకి వచ్చేసి
డిగ్రీ కంప్లీట్ చేసి, బీఎడ్ కంప్లీట్ చేసి, ఎంఏ కంప్లీట్ చేసి ఇలా నడుస్తుంది. ఇక నా పర్సనల్ లైఫ్లోకి వచ్చినట్టయితే అందులో ఉన్న ఒక సభ్యులు దురదృష్టవశాత్తు ఎంతో ధైర్యంగా 40 years క్రితమే మేము ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాం. లైఫ్లో ఎంతో సాధించాలనుకున్నాం, కానీ కొన్ని అలా అయిపోయినాయి. అయినప్పటికీ కూడా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. అనుకోకుండా మాకు పిల్లలు కూడా చాలా లేట్. దానివల్ల మేము ఒక మంచి పని చేసామని నేను అనుకుంటున్నా. ఒక పాపని మేము అడాప్షన్ చేసుకున్నాం. అది సమాజానికి ఒక మంచి చేశానని నేను అనుకుంటున్నా. దానికి నా భర్త యొక్క సహకారం పూర్తిగా ఉంది. ఒక అమ్మాయికి, తల్లిదండ్రులు లేని అమ్మాయికి, అది కూడా మా రిలేటివ్స్ కాదు, ఎవరు కూడా కాదు, తల్లిదండ్రులు లేని ఒక అమ్మాయిని మేము అడాప్షన్ చేసుకొని ఆమెకు మంచి క్వాలిఫికేషన్ అందించాలని చెప్పేసి, మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి ఆమెను ఇప్పుడు చదివిస్తున్నాము. ఇప్పుడు ఆమె ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. చాలా మంచి అమ్మాయి. అనుకోకుండా మావారు వెళ్ళిపోయారు. అయినప్పటికీ గురుగారు అందించినటువంటి విద్యతోటి ముందుకు వెళ్తూ ఎంతో ధైర్యంగా నేను ఎన్నో ప్రోగ్రామ్స్లో, ట్రైనింగ్స్లో డిఆర్పిగా, ఎంఆర్పిగా, ఎస్ఆర్పిగా చాలా వర్క్ చేశాను. ఎన్నో ట్రైనింగ్లు ఇచ్చాను. మన ట్రైనింగ్ మేట్స్ కూడా నాకు చాలామంది కలుస్తూనే ఉంటారు. అదేవిధంగా నేను లయన్స్ క్లబ్లో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. సమాజానికి నా వంతు నేను సేవ చేయాలని ఎన్నో ప్రోగ్రామ్స్లో నేను పాల్గొంటూ ఉంటాను. తర్వాత బీఎడ్ చేసినప్పటికీ కూడా నాకు ఎక్కువ మాట్లాడేస్తున్నానేమో. బీఎడ్ చేసినప్పటికీ కూడా టీటీసీలో నేర్చుకుని చాలా ఉందనిపిస్తుంది నాకు. బీఎడ్లో ఏమీ నేర్చుకోలేదు. మనతో పాటుగా కొంతమంది జాబ్లోకి వచ్చారు. బీఎడ్ చేసిన తర్వాత డిగ్రీ చేసి బీఎడ్ చేసుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి ఒక లెసన్ ప్లాన్ ఎలా రాయాలో కూడా తెలియదు. వాళ్ళు ఉన్నారు. దానికి మనందరూ కూడా గర్వపడాలి. ఎందుకంటే మనం ఇంత బాగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయుల ముందు మనం పిల్లలకి మంచి భవిష్యత్తుని అందించగలుగుతున్నాం. అందరికీ ఆయురారోగ్యాలు అందించి దేవుడు ఇంకా కొంతమంది మంచి పిల్లల్ని తయారు చేసి భారతదేశానికి మంచి ఉజ్వలమైన భవిష్యత్తుని ఇవ్వడంలో మన వంతు సహాయంగా ఉండాలని నా వంతు సహాయం నేను అందిస్తానని తెలియచెప్తూ ఎక్కువ టైం తీసుకున్నాను, క్షమించండి. ఇంకా మీ అందరికీ అవకాశం రావాలి కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. అర్థం చేసుకోండి. కాబట్టి మీ పేరు, మీ వివరాలు చెప్పేస్తే సరిపోతుంది అని అనుకుంటున్నా. అన్యదా భావించకండి. ఎస్సీ రాష్ట్రీయ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినాను. తర్వాత అప్పటి నుంచి ఉపాధ్యాయ వృత్తి లోపల మా గురువులు ఇచ్చినటువంటి ఇంకొక బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాము. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు ఇద్దరు కలిసి వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. మీరు చెప్పండి. అంటే బాయ్ తర్వాత గర్ల్కి అవకాశం ఇవ్వాలి. స్టేజ్ మీద ఉన్న గురువులకు నా పాదాభివందనాలు. నేను 84-85లో టీటీసీ చేశాను, ఇంటర్ టీటీసీ. తర్వాత పెళ్ళి 89లో అయింది. మాకిద్దరు పిల్లలు. అయితే బోర్డు మీద ఆఫీస్ రూమ్లో ఇంటర్ టీటీసీ అని రాశారు. అయితే నేను బీఈడి పీజీ రాయాలని అప్పుడు ఆ కాలంలో అనుకున్నాను. తర్వాత 10 సంవత్సరాల తర్వాత డిగ్రీ చేసి, బీఈడి చేసి, తర్వాత పీజీ కూడా చేశాను, పీజీ తెలుగు.
2010లో నాకు స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా ప్రమోషన్ వచ్చింది. ఇక్కడ మేమిద్దరం కలిసి వచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహించినటువంటి మన కీర్తి సుదర్శన్ గారికి, అలాగే మన గురుదేవులైనటువంటి కరణ్ మోహన్ రెడ్డి గారికి మరియు మల్లారెడ్డి సార్ గారులకు, ప్రస్తుత డై ప్రిన్సిపల్ గారైనటువంటి తిరుకోవల్లూరు శ్రీనివాస్ గారికి మరియు సోదర బృందానికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తోటి ఛాత్రోపాధ్యాయ బృందానికి, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ 1984-85 ఈ టీటీసీ నోటిఫికేషన్ పడిన తర్వాత టీటీఐ అంటే ఏంటో తెలియనటువంటి సందర్భంలో మా పక్కనే ఉన్నటువంటి రాజయ్య గారు టీటీఐ చేసిన తర్వాత, టీటీసీ అయిన తర్వాత ఉపాధ్యాయ వృత్తిలో తప్పనిసరిగా కొనసాగవచ్చు, ఉపాధ్యాయ వృత్తి అనేది లభిస్తుంది అని చెప్పిన మీదట నేను అప్లై చేయడం జరిగింది. అయితే అతని యొక్క సూచన మేరకే నేను ఈ టీటీఐలో చేరడము, వీరి యొక్క పుణ్యఫలితంగా నేను ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగడం నాకు చాలా ఆనందదాయకం. అయితే టీటీసీ తర్వాత నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేసి టీటీసీలోకి రావడం, ఆ తర్వాత పెళ్లి కావడము, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ తర్వాత ఎక్స్టర్నల్గా BA, BEd, MA, MEd ఇవన్నీ పూర్తి చేయడం జరిగింది. తర్వాత నా కుటుంబ విషయానికి వచ్చినట్లయితే నాకు 2 పిల్లలు, స్వాతిశ్రీ అండ్ గౌతమ్ కుమార్. పెద్ద అమ్మాయి స్వాతిశ్రీ B ఫార్మసీ పూర్తి చేసి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. నా కుమారుడైనటువంటి గౌతమ్ కుమార్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత టెక్ మహీంద్రా అనేటువంటి కంపెనీలో వారు ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. 2 కూడా పిల్లలు సంతానమైనరు. అయితే నా 2010లో ప్రమోషన్ వచ్చిన తర్వాత స్కూల్ అసిస్టెంట్గా ప్రస్తుతం రామడుగు ఉన్నత పాఠశాల దర్పల్లి మండలంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. నాకు ఇంకా 3 సంవత్సరాల సర్వీస్ ఉంది. అయితే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి మనమంతా కూడా దేశ భావి భారత్ అనేటువంటి పౌరులని తీర్చిదిద్దేటువంటి క్రమంలో మనమంతా కూడా మన యొక్క విద్యార్థుల్ని చక్కని బాటలో వాళ్ళని దేశభక్తి పౌరులుగా, జాతీయ భావాలు కలిగినటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ సభా వేదికకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. వందనాలు. నా పేరు విజయభారతి సూర్యదేవర. నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఆశ్రమ్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తాను, గ్రేడ్ 1 వెల్ఫేర్ ఆఫీసర్గా. అయితే నేను కూడా ఇంటర్ అయ్యాక డిగ్రీ 2 ఇయర్స్ చేసి టీటీసీ చేశాను యాక్చువల్గా. తర్వాత నేను 86లో డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేశాక 87లో నాకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా జాబ్ వచ్చింది. 87 తర్వాత 88లో మ్యారేజ్ జరగడం జరిగింది. ఇక ఆ విధంగానే నేను 37 ఇయర్స్ నా సర్వీస్ కొనసాగించాను. ఇంకా ఒక 2 ఏళ్ళు నాకు సర్వీస్ ఉంది. ప్రస్తుతం నేను బాన్స్వాడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్ ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. అయితే నా భర్త కె సూర్యనారాయణ, ఆయన కూడా MA BEd, కానీ తను బిజినెస్ అగ్రికల్చర్ సైడ్ ఎన్నుకుని అలాగే ఇది అయిపోయారు. నాకు 2 పిల్లలు, ఒక బాబు పాప. బాబు కె రాణా ప్రతాప్ MTech చేసి డెంటల్ దాంట్లో డిప్లొమా చేశాడు. వాడు డెంటల్ టెక్నికల్ మేనేజర్ 4 స్టేట్స్కి. మా కోడలు కె భారతి, తను కూడా బీటెక్. తను చిన్న పాప ఉండడం వల్ల ఇప్పుడు జాబ్ మానేసి ఇంట్లో ఉంటుంది. ఇక నా బిడ్డ కె వైష్ణవి, తను కూడా డెంటల్ టెక్నీషియన్, అంటే డెంటల్ డాక్టర్ లాగా ఉస్మానియా డెంటల్ కాలేజీలో చదివింది తను. మా అల్లుడు శంకర్ రెడ్డి, ఇద్దరు కలిసి కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తారు. మా బాబుకి 2 పిల్లలు, ఆడపిల్లలు. మా అమ్మాయికి ఒక బాబు. ఇది నా బ్రీఫ్గా నా చరిత్ర. నా సర్వీస్లో నేను ఎంతోమంది పిల్లలకి, ప్రతి సంవత్సరం ఒక 1000 మంది పిల్లలకి సర్వీస్ చేస్తూ వాళ్ళని ఎంతో ఆదర్శంగా తీర్చిదిద్దాను. ఈ విధంగా నేను కలెక్టరు, కమిషనరు, సెక్రటరీ అని లేకుండా, మినిస్టర్స్ అని కాకుండా, ఒక విధంగా కాకుండా అందరి చేత మన్ననలు పొందాను. ఒకప్పుడు స్పీకర్గా ఉన్న మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ప్రతిసారి నన్ను ఎంతో అప్రిషియేట్ చేస్తుండే. ప్రతిసారి మా ఆశ్రమ్ స్కూల్కి వచ్చేసేవారు.
ఆ విధంగా ఎంతోమంది మన్ననలు పొంది నేను చాలా చక్కగా నిర్వర్తించానని అనుకుంటున్నాను. దీనంతటికీ కారణం అప్పట్లో మన ప్రిన్సిపల్ గారు ఏమనేవారు, కష్టపడి పనిచేయాలి, కష్టపడి పనిచేస్తేనే ఏదైనా ఫలితం ఉంటుందని చెప్పారు. అదేవిధంగా నేను ఇప్పటికి కూడా కష్టపడే పనిచేస్తున్నాను. ఆ విధంగానే ఇంకో 2 ఏళ్ళు కష్టపడి పనిచేస్తాను. ధన్యవాదాలు. బిఏ బిఎడి చదివాను. టీటీసీ తర్వాత బిఏ చేశాను. ఆ తర్వాత పెళ్ళయింది. నాకు 2 కుమారులు. మా ఆవిడ గత 12 ఏళ్ల కింద పరమపదించింది. ఆయనను మనందరం జాతికి అంకితం అవుతామని కరణ్ మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పినటువంటి ఏ ఒక్కరినైనా నీ జీవితంలో బాగుపరిస్తే నువ్వు ఉపాధ్యాయుడిగా నిలదొక్కున్నట్టే అన్నారు. ఆ వాక్యాన్ని నేను ఎప్పుడూ కూర్చో తప్పకుండా నా శిష్యులకు చెప్తూ వస్తుంటాను. నేను ఒక గాయకుడిగా, ఒక నటుడిగా, ఒక రచయితగా చాలామందికి తెలుసు. కానీ నేను నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలో పనిచేయడం వల్ల ఎక్కువ మందికి ఇక్కడ వాళ్ళకి తెలియదు. నా జన్మస్థానం నిజామాబాదే. కానీ నేను ఆ రోజు 86లో డిఎస్సి ఆదిలాబాద్లో రాయడం వల్ల అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత నాకు 2 కుమారులు వచ్చి ఉన్నారు. నాకు పెద్ద కుమారుడు పెళ్ళయింది. మా కోడలు గారు కూడా వచ్చారు. వాళ్ళు ఉన్నత చదువులు చదివారు. ఒకరు సాఫ్ట్వేర్, చిన్నవాడు సాఫ్ట్వేర్ చేస్తున్నారు హైదరాబాద్లో. ఇంకా ఇది నా బ్రీఫ్ హిస్టరీ. నాకు కళలంటే ఇష్టం సార్. ఆ రోజు అలీసాగర్ నుండి పాటలు కూడా పాడాను మాస్టర్లకు. పిల్లలకు ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో కొత్తలోనే ఒక కళా సంస్థలు బాసర్లో, నేను పనిచేస్తున్నది బాసర్లో, ఇంకో 8 నెలల్లో రిటైర్ అవుతున్నాను. ఈ 3 ఏళ్ళ ఎక్స్టెన్షన్ పీరియడ్లో నాకు ఆ ఛాయిస్ వచ్చింది కాబట్టి ఇంకా వస్తున్నాం సార్. థ్యాంక్ యూ అనండి. సిద్ధించినటువంటి మా గురువులు కరణ్ మోహన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు పాదాభివందనాలు చేస్తాం. మరి మనము ఉపాధ్యాయులుగా రాణించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మన గురుగారు చెప్పారు ఒకసారి, వీఆర్ ద టీచర్స్, వీ కెన్ బిల్డ్ ఏ బిల్డర్స్ ఆఫ్ ది నేషన్ అని చెప్పారు. చాలా గర్వంగా ఉంది నాకు. మనం తీర్చిదిద్దినటువంటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులు. వీ ప్రిపేర్ ద బిల్డర్స్ ఆఫ్ ది నేషన్. సో యాక్చువల్గా నేను డిగ్రీ అయిన తర్వాత ఆకతాళీయంగా టీటీసీకి అప్లై చేస్తే అడ్మిషన్ వచ్చింది. అసలు ఇంట్రెస్ట్ లేకుండే. అయినప్పటికీ మన గురువర్యులు వాళ్ళు చెప్పినటువంటి డిసిప్లిన్, క్రమశిక్షణ ఈరోజు నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది. ప్రజెంట్ నేను పిహెచ్ఎంగా జడ్పిహెచ్ఎస్ సారంగపూర్లో పనిచేస్తున్నాను. ఐ గాట్ ప్రమోషన్ ద 2010 యాజ్ ఎ పిహెచ్ఎం అండ్ గాట్ బెస్ట్ హెడ్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2000 డిస్ట్రిక్ట్ లెవెల్లో. ఆర్ఎం గొడెల గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. చాలా గర్వంగా ఉంది. నేను నా ఉపాధ్యాయులకు ఒకటే చెప్తాను, యూ విల్ బి ఐడియల్ టు ద అవర్ స్టూడెంట్స్. మన ప్రవర్తన అనేటటువంటిది విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. దే విల్ ఫాలో అస్. సో క్రమశిక్షణతో ఉంటూ గోల్స్ని ఏర్పరచుకొని వీటిని అచీవ్ చేయడానికి శ్రాయశక్తులా కష్టపడాలి. అబ్దుల్ కలాం గారు చెప్పినట్లు కలలు కనండి, సాకారం చేసుకోండి. అది మంచి లక్ష్యం ఎంచుకోండి. ఆ విధంగా చేస్తూ వృత్తికే అంకితం అవుతూ వేరే వ్యాపకాలు లేకుండా ఎందరో విద్యార్థుల్ని తీర్చిదిద్ది నా శిష్యులు ఎంపీడీఓలు, డాక్టర్లు కూడా కావడం జరిగింది. చాలా గర్వంగా ఉంది నాకు. మరి మా సతీమణి సునీతాదేవి జిల్లా పరిషత్లో సూపరింటెండెంట్గా పనిచేస్తుంది. జిల్లా పరిషత్లో జడ్పీ జీపీఎఫ్ సెక్షన్లో. ఇంకా మాకు 2 పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మ్యారేజెస్ అయ్యాయి. వాళ్ళు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా పనిచేస్తున్నారు. ఇంకా నాకు వచ్చి నెక్స్ట్ మంత్ రిటైర్మెంట్.
ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఇలాంటి జాబ్ టెన్షన్స్ లేకుండా ముఖ్యంగా, ఎందుకంటే మనం జాబ్కి అంకితమైనప్పుడు టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి, దాన్ని కేర్ చేయకపోతే ఇలాంటిది ఉండదు. థ్యాంక్ యూ. 1 and all. ఈ స్కూల్ అసిస్టెంట్, పీజీహెచ్ఎం, వార్డెన్స్ అంటే అన్ని వ్యవస్థల్లో మన వాళ్ళు ఉన్నారు. అదనంగా మనకు నెల రాగానే మన అకౌంట్కి కొట్టేటటువంటి బ్యాంకులో కూడా ఉన్నాడు. శ్రీధర్ స్వామి గారు బ్యాంకులో వాళ్ళు అన్నట్టు. నెక్స్ట్ ఏ విజయ గారు. నాతోటి ఛాత్రోపాధ్యాయులందరికీ అభినందన తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ ఇలా మాట్లాడుకోవడానికి ఎంతో కష్టపడి అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను గురువుల గురించి ఎంత చెప్పినా తక్కువే, మన వాళ్ళు చాలా చెప్పారు. కాకపోతే నేను ఈరోజు ఒక గురువుగా మన గురువులు ఇచ్చిన ప్రోత్సాహంతో నాకు తెలిసి చాలామంది పిల్లల్ని తీర్చిదిద్దానని చెప్పడానికి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇప్పుడు కూడా చాలామంది పిల్లలు నేను రిటైర్ అయినా కూడా వచ్చి ఆగస్ట్ 15th రోజు అంటే 20 ఆగస్టులో నేను రిటైర్ అయ్యాను. నెక్స్ట్ ఇయర్ వచ్చి పిల్లలు నా బర్త్డే చేసి వెళ్ళారు. అది నాకైతే చాలా అంటే ఒకలాంటి హ్యాపీనెస్ అనమాట. ఆ పిల్లల మనసులో నేను ఇలా ఉన్నాను అంటే అందుకు నా గురువర్యులే కారణం అనుకుంటాను. నేను ఒక్క చిన్న మాట చెప్తాను. మన కరణ్మోహన్ రెడ్డి సార్ గారు ఆఫీస్ రూమ్లో అటు చివరి కూర్చుని ఉండేవారు. మా బస్ ఎప్పుడు కూడా కొంచెం లేట్ అనమాట. మేమిద్దరము గున్నాపల్లి విజయ్ అని అమ్మాయి, నేను కే విజయ్, మీకు గుర్తే ఉంటుంది, ఇద్దరం వచ్చేవాళ్ళం. సార్ సారు చూస్తారేమని భయంగా వచ్చేవాళ్ళం. బట్ సార్ చూసేసేవాళ్ళు, చూసి ఇలా అనేవాళ్ళు, వెళ్ళగానే భయంగానే వెళ్ళేవాళ్ళం. వెళ్తే యూనిఫామ్ ఏదో మానేవాళ్ళు. మేము అప్పుడు కొంచెం కొత్త కదా, శారీస్ కట్టుకోవడం రాక మనకి యూనిఫామ్ శారీస్ పెట్టారని లంగావోణీలు వేసుకొస్తే నీ స్టైఫండ్ కట్ చేస్తానమ్మా అనేవాళ్ళు. సరే సార్ అని తలూపి వచ్చేసేవాళ్ళం అనమాట. అది నేను ఎప్పుడు సార్ని గుర్తు చేసుకొని అలాగే పద్ధతి ఫాలో అవ్వాలి అనేది ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. ఇక మల్లారెడ్డి సార్ గారు, ఆయన చెప్పే విధానం నాకు చాలా నచ్చేది. మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళకి అప్పుడప్పుడు కంబైన్ క్లాసులు కూడా తీసుకునేవాళ్ళు. సార్ చెప్పే విధానం నాకు మనసులో అలా ఉండిపోయేది, ఇలా ఉండాలి టీచర్ అంటే అని వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నాను. నెక్స్ట్ ఇక నా గురించి నేను చెప్పుకోవాలి అంటే, మా వారు ఆర్టీసీలో కంట్రోలర్గా రిటైర్ అయ్యారు. నేను 20లో రిటైర్ అయ్యాను. మాకు 3 పిల్లలు, 2 పాపలు. పెద్ద పాప అల్లుడు సాఫ్ట్వేర్ లండన్లో ఉన్నారు. రెండో పాప అల్లుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కెనడాలో ఉంటారు. బాబు వచ్చి సీనియర్ బ్యాంక్ మేనేజర్, ఇక్కడే చేస్తున్నారు నిజామాబాద్లోనే. ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. ఎందుకంటే ఇప్పుడు ఉపాధ్యాయులు పడుతుంది, ఛాత్రోపాధ్యాయులు అనకుండా. అయితే నా పేరు మాడమేకోర గ్రామం, ఏర్పూర్ మండలం. అయితే నేను ఈ డిగ్రీ తర్వాత టీటీసీలో జాయిన్ కావడం జరిగింది. ఎంఆర్ డిఎస్సి రాసి ఆదిలాబాద్ లోపల ఉద్యోగం చేసినాం. దగ్గర మేము 7-8 మంది ఆదిలాబాద్లో చేసిన వాళ్ళు ఉన్నాం. దానిలో 2 పీజీహెచ్ఎంలో ఉన్నాం. అయితే 11 సంవత్సరాలు ఎజిట్గా, 12 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్గా, 10 సంవత్సరాలు పీజీ హెడ్ మాస్టర్గా, 8 నెలలు స్పెషల్ టీచర్గా పనిచేసి 2020 అక్టోబర్ నెల లోపల 15 మంది, 2019 లోపల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు కూడా తీసుకున్నాను. ఈ విధంగా నా యొక్క చరిత్ర జరిగింది. ఎప్పుడు కూడా అవసరం లేదు. అయితే నాకు 3 బిడ్డలు, 1 కొడుకు. చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే బిడ్డలు ఉంటే అదృష్టవంతుడు. 1 కొడుకు సాఫ్ట్వేర్ చేస్తుండ్రు. ఈ 3 బిడ్డలకు 2 బిడ్డలు పెళ్ళిళ్ళు అయినాయి. 1 బిడ్డలపై పంచాయతీ సెక్రటరీగా ఇస్తుంది ప్రజెంట్. 1 బిడ్డలు హౌస్ వైఫ్. ఇంకో బిడ్డ ఎంఎస్సీ మ్యాథ్స్ అయిపోయింది, ప్రజెంట్ పెళ్ళికి ఉన్నది. ఈ విధంగా మరి నా యొక్క మా భార్య కూడా విజయ్ వచ్చింది, ఇక్కడ ఉన్నది, హౌస్ వైఫ్గానే ఉన్నది. ఇది మా యొక్క చేసేసారు. ఎందుకంటే అందరూ అన్ని విషయాలు చెప్పినారు. మీ విషయాలని మీరు చెప్పినాయి. అప్పుడు మీరు ఇక్కడే ఉంటుంది. ఒరిజినల్గా గవర్నమెంట్ నుంచి ఉండేవాళ్ళు ప్రిన్సిపల్, తర్వాత మన ఇద్దరే ఉంటుంది, తర్వాత మిగతా డిప్యుటేషనే ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు ఇద్దరే వచ్చారు. చాలా మీరు అదృష్టం సార్. అందరూ ఇద్దరు ఒరిజినల్గా ఉన్నవారు. ప్రస్తుతం పోలీస్ లైన్లో ఎస్జిటి టీచర్గా పనిచేస్తున్నాను. ఈ అకేషన్ గురించి చిన్నగా ఒక కవిత రాసుకొచ్చాను. సార్ అట్లా ఎక్స్ప్రెషన్స్
మోహన్ రెడ్డి గారు, మల్లారెడ్డి సార్ గారు, శ్రీనివాస్ సార్ గారు మరియు సహచర మిత్ర ఛాత్రోపాధ్యాయులు, ఆహ్వానితులకు వందనం, అభివందనం, సాదర స్వాగతం. 4 దశాబ్దాల అనంతరం జరుపుకుంటున్న మన ఈ ఆత్మీయ సమ్మేళనం గురించి జస్ట్ 4 మాటలు. సార్ మీరు మొదలుపెట్టిన అదే పదంతో కంటిన్యూషన్. ఎదురు చూసిన క్షణం ఎదుట నిలిచే నేడు, ఎదురు చూసిన క్షణం ఎదుట నేడు, కలిసి వచ్చిన కాలం కనుల మెరసి నేడు, కళాశాల నాటి స్మృతులు కదలాడే మదిలోన కరిగిపోయిన క్షణాలు తిరిగి దరిచేరే నేడు, పూజ్య గురువులు పుణ్యమూర్తులు కరణ్ మోహన్ గారి కనుసన్నలలో కదలాడిన చిరు దీపాలమై, మల్లారెడ్డి గారి గణిత సయ్యాటల్లో రాటుదేలి, కత్రి గారి కటాక్ష వీక్షణాల అల్లుకున్న తీగలమై, జగదీశ్వరుని మానస పుత్రులమై, మల్హర్రావు గారి మమతల తత్వంతో, తిరునగరి గారి బడిలో తీయని తెలుగందం తెలిసికొంటిమి ముదముతోడ, భావితరాలకు అందించ భవ్య భవిత నవ సమాజ స్థాపనకై ఇందూరులో ప్రప్రథమంగా వెలసిన ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రంలో సుశిక్షితులమై మార్గదర్శకులు మనస్సాక్షిగా కర్తవ్య పాలన చేస్తూ సంఘంలో సగర్వంగా తల ఎత్తుకు సాగేలా ఉన్నత జీవనాన్ని అందించిన పూజ్య గురుదేవులకు హృదయపూర్వక నమస్సుమాంజలి. మిత్రులందరికీ ప్రేమతో హృదయాంజలి. విచ్చేసిన ఆహుతులకు సుస్వాగత సుమాంజలి. సంతోష సమయంలో సంతాపమయ బాధాకరమైన విషయం మన నుండి దూరంగా అందనంత ఎత్తుకు ఆ వినీల గగనానికి ఎగిన మన గురువులు మల్హర్రావు సార్ గారు, నరేంద్ర కత్రి సార్, మన సమూహ వ్యవస్థాపకులు వెంకటరమణ గారు మరియు మిత్రులు మనతో లేకపోవడం విచారకరం. వారందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. 40 ఏళ్ల కళ నెరవేర్చడానికి భారమంతా తమ భుజ స్కంధాలపై వేసుకొని అహర్నిశలు పాటుపడి కార్యనిర్వాహక మిత్ర బృందానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ మీ మిత్ర ఛాత్రోపాధ్యాయురాలు ఎల్ విజయలక్ష్మి. థ్యాంక్ యూ. దాతలైనటువంటి ఎందరో మహానుభావుల యొక్క కనుసన్నలలో నడిచిన మనమంతా ఈరోజు ఈ కార్యక్రమంలో వ్యక్తిత్వం గురించి ఎన్నో మంచి మాటలు చెప్పినటువంటి మన కరణ్ మోహన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారి యొక్క జీవన సౌధంలో మనం ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, వ్యక్తిత్వం వికసిత వ్యక్తిత్వం ఉత్కృష్టమైన జ్ఞానార్జన వ్యక్తిత్వ నిర్మాణానికి పాటుపడిన మా గురుదేవులారా, బృహత్తరమైన జాతి బాధ్యతను భుజాలకెత్తుకున్నవో ఉపాధ్యాయునులారా, నిర్మిస్తున్న ఈ రీయూనియన్ సాక్షిగా మనమంతా కదులుదాం, మనమంతా ఊతమిచ్చి విద్యార్థులకు ఉపాధ్యాయ సేవను అందించాలని. ఈ జీవితం అత్యల్పం, ఈ జీవితం అత్యల్పం, మన కీర్తి ప్రతిష్టలు అశాశ్వతం, మన కీర్తి ప్రతిష్టల శాశ్వతం. పరుల కోసం జీవించేవారు మన ఉపాధ్యాయులు,
పరుల కోసం జీవించేవారు ఉపాధ్యాయులు. నిజంగా జీవించునటులా ఇతరులంతా జీవన్మృతులే. నిజంగా జీవించువారు పరుల కోసం పాటుపడేవారు ఇతరులంతా జీవన్మృతులే. ఆశయాల ఒరవడిలో మన ఆశయాల ఒరవడిలో జీవిత సత్యాలే సాహసానికి స్ఫూర్తి. మన జీవిత సత్యాలే సాహసానికి స్ఫూర్తి. సానబెట్టిన వజ్రం మెరువదుగా, సానబెట్టిన వజ్రం మెరువదగా. కష్టాలు అనుభవించకుండా జీవితంలో పరిపూర్ణత సాధించలేముగా, మనము సాధించలేముగా. వ్యక్తిత్వం వికసిత వ్యక్తిత్వం ఉత్కృష్టమైన జ్ఞానార్జన వ్యక్తిత్వ నిర్మాణానికి బృహత్తరమైన జాతి బాధ్యతను నిలుపుచున్న ఉపాధ్యాయులకు వందనం, అభివందనం, అభినందన చందనం. థ్యాంక్ యూ కీర్తి సుదర్శన్ గారు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, కరణ్ మోహన్ రెడ్డి గారు, స్వర్ణ కుమార్ గారు లోపట్లో ఉన్నారు. ఒక వైట్ పేపర్ మీద రాసిచ్చి వచ్చారు. తనతోని సాన్నిధ్యంగా ఉండడం, అతి ఎక్కువగా మల్లారెడ్డి గారి సార్తో నాకు బాగా సంబంధం. ఆ సందర్భంలో టీచర్ ట్రైనింగ్ జాయిన్ కావడము, ఈరోజు ఈ పొజిషన్లో నిలబడ్డా అంటే అప్పుడు ఎంట్రన్స్ రాస్తే మన 174 మందిలో ఎంతమందికి వస్తున్నానో నాకు తెలియదు. విషయంలో కనుక చూసినట్టయితే దేర్ బాడీ ఈజ్ అబ్సెంట్, మైండ్ ఈజ్ ప్రెజెంట్ హియర్. వాళ్ళు ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడు మన గంగా ప్రసాద్ ఒక మిత్రుడు, నాకు మొత్తం లైవ్ వీడియో పెట్టండి అని అన్నాడు. అదిగా హై టెక్నాలజీ అవుతుంది, కాకపోతే వీడియో తీసి మళ్ళీ పెడతామని చెప్పి అంటే ఆతృత ఉన్నది. అమౌంట్ కూడా వెంటనే అంటే పెట్టిన తర్వాత అంటే ఆ రకంగా స్పందిస్తే చేసే వాళ్లకు కాస్త ఉత్సాహం ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మనం నలుగురు. ఇంకోటి ఏంటంటే నేను ఒక సూచన అంటే అందరం పాటిస్తే బాగానే ఉంటుంది. భవిష్యత్తులో మన ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు మనం వీళ్ళందరినీ కూడా ఆత్మీయంగా పిలుచుకుంటే మళ్ళొక్కసారి కలిసే అవకాశం, ఆత్మీయంగా మనం అనుబంధం పెంచుకునే అవకాశం ఉంటుంది. స్నేహం ఒక్కటి మరపురానిది, మరవలేనిది. దాన్ని కొనసాగిస్తే జీవితంలో చాలా చాలా ఆనంద గడియలు మనల్ని తోడుంటాయి, వెన్నుంటాయి అని అనుకుంటూ సూర్యాబాయి గారు. యాక్చువల్గా టీటీసీ చేసేప్పటికీ నాకు 1980లోనే ద ఏజ్ ఆఫ్ 17 ఇయర్స్లోనే మ్యారేజ్ అయింది. అప్పటికి టీటీసీ చేసేటప్పటికే నాకు 2 పిల్లలు. నేను ఎక్కువ శాతం ఏంటంటే క్లాస్లో లెసన్ వినగానే ఎప్పుడెప్పుడు ఇంటికి పోవాలనే ధ్యాసనే ఎక్కువ ఉండేది. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు, ఇటు చదువుకోవాలని ఆకాంక్ష ఒకటి, క్లాసు మాత్రం లిసనింగ్ స్కిల్ బాగుంది. ఒకటే ఏంటంటే మంచిగా లెక్చరర్స్ చెప్పేది మాత్రం చాలా శ్రద్ధగా వినేదాన్ని. ఇంటికి పోయాక చదువుకునే టైం ఉంటుందో ఉండదో అని మాత్రం క్లాస్లో మాత్రం మంచిగా వినేదాన్ని. అయితే ఒకసారి కరెక్ట్ సార్ చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్ అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను అది బయోసైన్స్ లెసన్ అప్రూవల్ కోసం మా బావగారి బిడ్డను పంపిస్తే మేము పిన్నిని రమ్మనుకో, నేను చేయను అప్రూవల్ అన్నారు. అప్పుడు యాక్చువల్గా మా పాప కొంచెం సిక్ అయింది. నేను కూడా ఐటీపీ పేషెంట్, అంటే థ్రాంబోసైటిక్ పర్పురా అనే పేషెంట్. ముక్కులకి వెళ్ళి బ్లడ్, ఇట్లా నోట్లకి వెళ్ళి బ్లడ్ వస్తుంది. అంటే బాడీలో ఎలాంటి పెయిన్స్ కానీ ఏమి ఉండవు. అంటే సార్కి ఆ విషయం ఏం తెలియదు. కానీ తెల్లారి నేను గురుబాబా స్కూల్లో టీచింగ్ చేయాలి. ఆ మూమెంట్లో రాత్రి 8 o'clock సార్ దగ్గర పోయి అప్రూవల్ చేయించుకొని వచ్చాను.
అంటే ఆ సారుకు ఆ విషయాలు తెలియకపోవచ్చు, కానీ స్ట్రిక్ట్ అనేది చాలా అవసరము. అది నాకు ఒకటే ఏంటంటే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మ్యారేజ్ అయింది కాబట్టి మా సారు లెక్చరర్, వాన్సాడ్లో జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. అప్పుడు ఆయన నా యొక్క ఇంట్రెస్ట్ని చూసి ఇంటర్మీడియట్ సైన్స్ అయితే ప్రాక్టికల్స్ సిద్దిపేటలో ఇప్పించారు, వాళ్ళ ఎగ్జామ్ ఏమో మెదక్లో చేశాను. ఆ తర్వాత మేము ఒక స్కూల్ పెట్టాము వాన్సాలో. ఆ స్కూలు రికగ్నిషన్ కోసం ప్రిన్సిపల్గా కంపల్సరీ టీటీసీ అన్న బిఎడ్ అన్న ఉండాలి. అప్పటికి నాకు గ్రాడ్యుయేషన్ లేదు కాబట్టి టీటీసీలో జాయిన్ చేశారు. నాన్ లోకల్, నేను ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ వరంగల్. నాన్ లోకల్ 20% రిజర్వేషన్లో నాకు ఇక్కడ సీట్ వచ్చింది. అప్పుడు ఇక్కడ మా సార్ వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఉండి నేను ఖలీల్వాడ్లో నా టీటీసీ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత మా సారే డిగ్రీ చేయించారు, ఎంఏ చేయించారు, బిఎడ్ చేయించారు. ఆయన లెక్చరర్ కాబట్టి యాక్చువల్గా మా సార్ కూడా బీఎస్సీ, బీజెడ్సీ, ఎంఏ ఇంగ్లీషు, ఎంఫిల్, పిహెచ్డి తెలంగాణ యూనివర్సిటీ నుంచి రిటైర్ అయ్యారు ఇప్పుడు. ఆ సార్ నాకు ఇంటర్మీడియట్లో కూడా సైన్స్ చెప్పారు, మరి ఇంగ్లీష్ కూడా చెప్తుండు. నేను నా యొక్క ఇంట్రెస్ట్ని బట్టి సారు చదివించారు. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. వాళ్ళిద్దరు కూడా ఇంజనీర్సే. వాళ్ళిద్దరు కూడా యుఎస్లోనే ఉంటున్నారు. కోడలు ఇంజనీరే, అల్లుడు ఇంజనీరే, 4 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్సే. 4 కూడా అమెరికాలోనే సెట్ అయ్యారు. మా పాప అమెరికన్ సిటిజను, మా బాబు పోయి ఒక 10 ఇయర్స్ అయింది. నెక్స్ట్ మంత్లో నా రిటైర్మెంట్ ఉంది. ఎక్స్టెన్షన్ పేర్లు అందరికీ ధన్యవాదాలు, నమస్తే. ఎవరెటు పోవడానికి వీల్లేదు అంటే ఆయన మనం అడగలేము. మన బ్యాచ్లో మనం డామినేట్ చేస్తాం కానీ పక్కలని లేస్తే మంచి ఆలోచన కలిగినటువంటి విద్యార్థి అని సాయిరెడ్డి గారిని అభినందిస్తాం. టీటీసీ బ్యాచ్ గెట్ టుగెదర్ సందర్భంగా ఈ కార్యక్రమంలో పంచుకుంటున్న మీ అందరికీ ముందుగా శుభాభినందనలు తెలుపుతూ, సభాధ్యక్షులు సుదర్శన్ గారు, గురుతుల్యులు సార్ను ఈరోజు చూస్తున్నాను కానీ పేరు చాలాసార్లు విన్నాను, గురుతుల్యులు కరణ్ మోహన్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఈ బ్యాచ్ అప్పటి ఛాత్రోపాధ్యాయులు, ఇప్పటి మిత్రులు, అంటే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ముందుగా నన్ను ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలా చేసినందుకు మీ మన కార్యక్రమ నిర్వాహకులకు, అనుమతి ఇచ్చిన మీ అందరికి కూడా, మీకు అడగకుండా మరి నన్నేం పిలిచి ఉండను. నాకు కూడా చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే 2 రకాల సంతోషం అనిపిస్తుంది. ఒకటి, మొదటి బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులను చూసే కలిసే అదృష్టం కలిగింది ఒకటి. రెండోది, చాలా గొప్ప స్టాఫ్ మెంబర్స్, మంచి ప్రిన్సిపాల్ అని చాలాసార్లు విన్నాను. నేను వారి పేరు చాలాసార్లు విన్నాను కానీ చూడలేదు, వారిని కలిసి అదృష్టం కలిగింది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ లోపల కూడా చాలామంది నాకు పరిచయస్తులే. ఎందుకంటే నేను కూడా డిప్యూటీఓ చేసినప్పుడు కానీ డైట్ ప్రిన్సిపల్ ఉన్నా కాబట్టి ఇదే జిల్లాలో పనిచేసిన వాళ్ళని చాలామందిని చూసినాను. ఒకటి ఏంటంటే, మంచి పేరున్న టీచర్లు, హెడ్ మాస్టర్లు ఉన్నారు. నాకు అది సంతోషం అనిపిస్తుంది. అది చాలా వరకు ఫీల్డ్ లోపల ఉన్నప్పుడు చూసినప్పుడు చూసేది. ఏదేమైనా అంటే ఎక్కువ టైం నేను కూడా తీసుకోదలుచుకోలేదు. ఒకటి, టీచర్గా పనిచేస్తున్న వాళ్ళైతే అదృష్టవంతులని నేను అంటున్నాను. ఏ దాని లోపల ఉండని సంతృప్తి మనకుంటుంది. ఏదైనా సరే, రియల్ ఎస్టేట్ చేసినా, ఏం చేసినా కూడా, హోటల్ పెట్టినా, స్కూల్ నడిపినా కూడా ఇంకా ఆశ చాలదు, ఇంకా కావాలి ఇంకా కావాలని ఉంటుంది. ఒక టీచింగ్ ప్రొఫెషన్లో మట్టుకే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఎంతోమందిని ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇవాళ నిజంగా చెప్పాలంటే సొసైటీకి సంబంధించిన బాధ్యత కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. సొసైటీ లోపల ఒక డాక్టర్ సరిగ్గా లేడన్నా, ఒక వ్యాపారస్తుడు సరిగ్గా లేడన్నా, ఒక లాయర్ సరిగ్గా లేడన్నా, ఒక పోలీస్ సరిగ్గా లేడన్నా, దానికి బాధ్యత పరోక్షంగా అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏదేమైనా ఒక వ్యక్తి బాగున్నాడు అని అంటే 2 కారణాలు. ఒకటి, కుటుంబం బాగుండాలి. రెండోది, అతను చదువుకున్న విద్యా వ్యవస్థ బాగుండాలి. మరి ఆ రకంగా మనం అంటే సమాజ సేవ లోపల, సమాజాన్ని ముందుకు నడపడం లోపల భాగస్వాములమైనాము. ఒకటి, మీ అందరికి కూడా అంటే టీచర్స్గా పనిచేసిన వాళ్ళకి నా రిక్వెస్ట్ ఏంటంటే, చాలాసార్లు మనమంతా కూడా
చదువు మార్కులు జీపీఏ వైపు ప్రయాణం చేస్తున్నాం, అంటే దాని మీదే దృష్టి ఎక్కువ పెడుతున్నాము. కానీ అంతకన్నా విలువైంది ఉన్నది. ఇంకా ప్రతి వ్యక్తి లోపల కూడా విలువలు కావాలి. విలువలు మంచి అలవాట్లు నేర్పడం లోపల కూడా దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా ఇప్పుడు అబ్దుల్ కలాం ఉన్నారు, అబ్దుల్ కలాంని ఇప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాం? పెద్ద సైంటిస్ట్ అయితే కావచ్చు, అంబేద్కర్ కూడా అంతకన్నా గొప్ప వ్యక్తి ఉండొచ్చు. కానీ ఇవాళ అంబేద్కర్నైనా సరే అబ్దుల్ కలాంనైనా మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే కేవలం వాళ్ళ తెలివితేటలు వాళ్ళ చదివే కాదు, వాళ్ళు పాటించిన విలువలే వాళ్ళను మనం జ్ఞాపకం ఉంచుకునేటట్టు చేస్తున్నాం. కొన్నిసార్లు మన పక్కనున్న వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోము, అంటే విలువేయం. కానీ ఇవాళ అంబేద్కర్ మన మధ్య లేకున్నా, అబ్దుల్ కలాం లేకున్నా కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే కొద్దిమంది చనిపోయినాక కూడా బతికే ఉంటారు ఎప్పటికి కూడా. మరి అట్లాంటి వ్యక్తులను పనిచేసే అదృష్టం మనకు కలుగుతుంది. మరి ఏదైనా సరే ఇవాళ అంటే టీటీసీ డైట్ నిజామాబాద్ అనే కాదు, మనం ఉద్యోగం లోపల మీకు నేను చెప్తున్నా, నాకు కూడా అంతే. మనం పనిచేసిన మనం ఎక్కడైతే నేర్చుకున్నామో అది మనకు ఉద్యోగాన్ని ఇప్పించింది, మన సొసైటీ లోపల గౌరవాన్ని ఇప్పించింది. ఏదో సినిమాలు అంటారు చూడండి, అంటే పే బ్యాక్, మనం మళ్ళీ సొసైటీకి తిరిగి ఇవ్వకపోతే లావ్ అయిపోతామని. అట్లా ఏ పరంగానైనా సరే, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏదైనా సరే మరి సొసైటీకి మనం ఇంకా ఇస్తున్నాము, ఇంకా ఇవ్వాల్సింది చాలా ఉందని నేను అనుకుంటున్నాను. కొద్దిమంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, రిటైర్డ్ కాబోయే వాళ్ళు కూడా ఉన్నారు. రిటైర్డ్ అయిన వాళ్ళకి కానీ కాబోయే వాళ్ళకి కానీ నా రిక్వెస్ట్ ఒకటే, మళ్ళీ డబ్బు కోసం మళ్ళీ పనిచేయకండి. సొసైటీ లోపల సేవ పొందాల్సిన అర్హత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి అంటే ఉచితంగా సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ మరి రిటైర్డ్ అయినాక సెకండ్ ఇన్నింగ్స్ మీరు స్టార్ట్ చేయాలని కోరుకుంటూ మరొకసారి నన్ను ఇక్కడ పిలిచినందుకు మరి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనతో పాటు ఈరోజు సమయాన్ని ఇచ్చి పొద్దు నుంచి చాలా బిజీగా ఉన్నారు, లేదు కాదు అని చెప్పి మనం రప్పించుకున్నాం, వచ్చారు, సంతోషం. ఉపాధ్యాయుడు బాధ్యత సమాజంలో మన వంతు ఇంకా చేయాల్సింది చాలా ఉంది అనే విషయాన్ని తెలియజేసినటువంటి శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు. రఘు సార్. మీకు ఇచ్చేస్తాం మొత్తం లెక్క అయిపోయిన తర్వాత ఇక్కడ రాళ్ళు మిగులుతాయి, ఆ రాళ్ళతో లెక్క వేసి ఏ వస్తువు ఎవరి దగ్గర ఉన్నది చెప్తారా. నేను చెప్తే ప్రాసెస్ కాదు. ఇప్పుడు మీరు ముగ్గురు రండి అమ్మ, మీరు ఒకరు రండి, మీరు రండి, మీరు ముగ్గురు ఉంటే మీరు అవి మీ కావు. వాచ్ గడియారం ఇంత విషయ జ్ఞానం తెలిసిన మన దగ్గర ఉన్నందుకు మనం చాలా సంతోషం. ఏమో మళ్ళీ ఈయన ఏం చేస్తాడో తెలుస్తలేదు కదా. ఒక
వాళ్ళ దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయో అన్ని రాళ్ళే నేను పోయిన తర్వాత తీసుకోవాలి. నేను నీకు రిటైర్మెంట్ దాకా టైం ఇచ్చిన కదా, మేము ఎందుకు అంత తొందరపడతావు? నేను చెప్పింది గడియారం ఫస్ట్ మీ దగ్గర ఎవరి దగ్గర మాకు తెలియదు, ఎన్ని రాళ్ళు ఉన్నాయో కూడా తెలియదు. గడియారం వాళ్ళ దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయో అన్ని రాళ్ళే తీసుకోవాలండి. నేను చెప్పాలి ఒకటి పేరు ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నదో డబుల్ తీసుకోవాలి పేరు. ఇంకా మిగతా గాజు దగ్గర మీ దగ్గర ఎవరి దగ్గర ఉన్నదో వాళ్ళ దగ్గర ఎన్ని రాళ్ళు ఉన్నాయో 4 తీసుకోవాలి. గడియారం వల్ల ఒకటి సమానం, పేరోళ్ళు డబుల్, గాజులు 4. సరే, ఒకళ్ళేమో ఆయన చెప్పిన దాంట్లో ఒకళ్ళేమో వాళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నీ తీసుకోమన్నాడు, ఇంకొకళ్ళకేమో డబుల్ తీసుకోమన్నాడు, మూడవ వ్యక్తికి ఏమో 4 తీసుకోమన్నాడు. గదే నువ్వు చెప్పిన లెక్క వచ్చేసి అయిపోయింది. ఏది ఉంటుంది ఓన్లీ 3 months మిగిలింది నాకు 25 years కంప్లీట్ కావడానికి. సార్ లెక్క పెట్టి చూశారు 25 years అయిపోయినాయి అనుకున్నా. లేదమ్మా ఇంకా 3 నెలలు మిగిలింది, నువ్వు జాయిన్ కావచ్చు అన్నారు. అప్పుడు జాయినింగ్ అయ్యండి. అంతకుముందే బిఎడ్ చేయాలనుకున్నాను అన్నమల్ల యూనివర్సిటీ నుండి, కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోలేదు. సరేలే టీటీసీ పడింది కదా అప్లై చేద్దామంటే ఏజ్ లేదు. అప్పుడు టీటీసీ చేశాను, తర్వాత బిఎడ్ చేశాను, ఎంఏ చేశాను, ఎంఎడ్ చేశాను, అన్నీ చేశాను. ఫస్ట్ టీటీసీ సార్ నాకు వచ్చి పేరు చెప్పమన్నారు కానీ నేను కొంచెం టైం తీసుకుంటాను. సో ఇక్కడ కరణ్ మోహన్ రెడ్డి గారు సార్ నుండి నేర్చుకునేది ఏంటంటే మంచి అడ్మినిస్ట్రేషన్. హీఈస్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఏమీ లేని చోట కూడా ఎందుకు అనంటే మనకు బిల్డింగ్ లేదు, చైర్స్ లేవు, ఉట్టి మనుషులు ఉన్నారు. హ్యూమన్ రిసోర్స్ నుండి అన్ని రిసోర్స్లు సంపాదించారు. అన్నీ ఉన్న చోట ఏదన్నా సాధించవచ్చు, కానీ ఏమి లేని చోట అన్నీ సాధించారు ఆయన. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎదుటి వాళ్ళకి పని చెప్పురు కానీ పని చేపిస్తారు. ఏ విధంగా అంటే గార్డెనింగ్ చేయాలనుకోండి, తనే పావుడ గడ్డపార పట్టుకొని ఫీల్డ్లో దిగిపోతారు. సిగ్గుపడైనా మనం చేయాల్సింది కదా, కొంచెం సిగ్గుపడైనా చేయాల్సింది. కానీ ఆయన ఒక్క మాట కూడా చెప్పరు, అది ఆయనలో ఉన్న గొప్పతనం. అసలు ఎంత నిశ్శబ్దంగా మాట్లాడేవాళ్ళు కానీ అందరూ అర్థం చేసుకునేవాళ్ళు. ఒక్క విషయం నాకు గుర్తుంది, బాగా అల్లరి జరుగుతుంది క్లాస్లో, బోర్డు మీద సైలెన్స్ ప్లీజ్ అని రాశారు. సైలెంట్ ప్లీజ్ రాసి కూడా వెయిట్ చేశారు. ఇలా చూపెట్టి ఈరోజు అనను అన్నారు. దాని అర్థం ఏంటంటే మీరు నిశ్శబ్దం కండరా అన్నట్టు. ఆ విధంగా అంటే మనకు చెప్పే గురువులు ఎలా ఉన్నారంటే చెప్పకుండా చెప్పారు, మనం కూడా అలాగే ఉన్నాం. ఈ విషయం నేను స్కూల్లో పనిచేసేటప్పుడు మా అయ్యమ్మని చాలాసార్లు చెప్పాను, ఈ రూమ్ కొంచెం క్లీన్ చేయమ్మా, చాలా డస్ట్ ఉంది, ఆ ర్యాకులన్నీ మురికిగా ఉన్నాయి అంటే వినిపించుకోలేదా. కరణ్ మోహన్ రెడ్డి సార్ పాలసీ ఫాలో అయ్యాను నేను. ఆ రోజు చీపురు చెత్త చాట పట్టుకున్నాను, ఓడవడం మొదలుపెట్టాను. అమ్మ ఏడ్చుకుంటూ వచ్చినప్పుడు అంటే పనిచేసింది నాకు. మీ టెక్నిక్ నాకు చాలా పనిచేసింది. అప్పట్లో మాకు టీవీలు లేవు, ఏమీ లేవు. మరియు నాతోటి ఛాత్ర విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. చాలా సంతోషం, 40 సంవత్సరాల తర్వాత ఒకసారి కలుసుకున్నాము. మీరందరూ నిజామాబాద్ డిస్టిక్లో పనిచేసే వాళ్ళు కాబట్టి మీరు ఒకరికొకరి పరిచయం. కానీ నా ఆదిలాబాద్ డిస్టిక్లో పనిచేసి బైసా ఏరియాలో ఉన్నా కాబట్టి మీతో ఎక్కువ నేను ఫిజికల్గా ఎప్పుడు కలవలేకపోయి ఉన్నట్టు. కానీ ఈ సందర్భంగా ఇక్కడ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. నా వ్యక్తిగత పరిచయము, నా పేరు కె నారాయణ. నేను ఇక్కడ టీటీసీలో జాయిన్ అయినప్పుడు అసలు నాకు ఆదిలాబాద్ డిస్టిక్లోనే ఫస్ట్ లిస్ట్లోనే నాకు సీట్ వచ్చింది. కానీ నాకు ఎందుకో ఆదిలాబాద్ అంటే ఇష్టం లేదు.
నిజామాబాద్ ఫస్ట్ బ్యాచ్ ఉంది అంటే ఇక్కడ కూడా అప్లై చేసి ఉంటే నాకు నిజామాబాద్ ఎట్లాగో సీట్ వస్తుంది ఇక్కడికే రావాలని అనుకున్నాను నేను. సెకండ్ లిస్ట్లో నా ఫస్ట్ పేరు నాకే ఉంది. నేను వచ్చినప్పుడు ఫస్ట్ నేను కలిసింది మన ప్రిన్సిపాల్ గారిని. సార్ దగ్గరికి వెళ్ళానని, నువ్వు ఆదిలాబాద్లో నీకు ఫస్ట్ లిస్ట్లోనే వస్తుంది కదా, నువ్వు ఇక్కడ దాకా ఎందుకు వచ్చినావా అని నాకు అడిగాడు సార్. సార్ నాకు ఆదిలాబాద్ అంటే ఇష్టం లేదు సార్, ఇక్కడ నిజామాబాద్ అంటే ఇట్లా మాకు దగ్గర వస్తుంది బాస నుంచి కాబట్టి ఇక్కడ వచ్చానంటే, సార్ నాకు సరే చాలా సంతోషం అని అన్నారు. ఇంకా ఒక జ్ఞాపకం ఉంచుకునేటట్టు ఒక మాట సార్ ఏమన్నా అంటే, నా సర్టిఫికెట్స్ అని ఇచ్చేటప్పుడు నా క్యాస్ట్ సర్టిఫికెట్లో మా ఫాదర్ పేరు నాగన్నకు బదులుగా నాగనాథ్ అని ఉన్నది. సో మేడం క్లర్క్ మేడం ఉండే కదా, సార్ ఈ సర్టిఫికెట్లో సరిగా మ్యాచ్ అవుతలేదు సార్, మరి ఇది ఎట్లా అంటే సార్ ఏమన్నారు, ఆయనకి రిజర్వేషన్ కోటాలో ఆయనకు సీట్ రాలేదని ఓపెన్ కోటాలో వచ్చింది, అది పక్కకు పెట్టేసి సార్ని అడ్మిషన్ చేసుకోమని అన్నారు. అది నాకు ఎప్పటికీ సార్ యొక్క అది ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. సార్ ఎంత అంటే నేను ఎప్పుడు అక్కడ ఆందోళన చెందుతున్నా కదా, ఆ పేరు ఎట్లా ఉంది మరి ఎట్లా అని అన్నప్పుడు ఒక సెకండ్లోనే దానికి సార్ పరిష్కారం చెప్పారు. అది చాలా నాకు జెన్యూన్గా అనిపించింది. అలాగే ఎప్పుడైతే మేము ఇక్కడ జాయిన్ అయినాము, మనం ఛాత్రోపాధ్యాయులు ఉన్నప్పుడు చాలా సార్ నుంచి చాలా నేర్చుకున్నాము. అవన్నీ అందరు చెప్పారు కాబట్టి దానికి నేను పునః చెప్పదలుచుకోలేదు. కాకపోతే జీవితంలో ఒక మంచి నిజాయితీగా ఉన్నటువంటి ఒక మంచి ఉపాధ్యాయునిగా తయారు కావాలని ఒక సంకల్పం అప్పుడే వచ్చింది. ఆ సంకల్పమే నేను నా లైఫ్లో 34 సంవత్సరాల సర్వీస్లో నేను ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నానో అక్కడక్కడ మనం ఇప్పుడు మనవర్ సార్ మన కరణ్ మోహన్ రెడ్డి సార్ గారిని ఎలా అయితే కొలుస్తున్నామో నన్ను కూడా ప్రతి స్కూల్లో అలా కొలుస్తానని నేను నా గర్వంగా చెప్పగలుగుతాను. అది మన గురువుల యొక్క మా మీద ఉన్నటువంటి ఆ ప్రభావం. అలాగే నా కుటుంబ పరంగా నా టీటీసీ కాగానే నేను బిజినెస్ స్టార్ట్ చేసినాను బైన్సలో వెళ్ళి. 2 సంవత్సరాలు బిజినెస్ చేసిన తర్వాత డిఎస్సి వచ్చింది. డిఎస్సిలో నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యి చేసినప్పుడు 34 సంవత్సరాలు అక్కడ చేసినాను నేను. మా భార్య, మా కొడుకు, మా కోడలు, మా మనవరాలు వెనుక ఉన్నారు, వచ్చేసారు వాళ్ళు. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. కొడుకు అదృష్టవంతులు ఇక్కడే కెనరా బ్యాంకు శివాజీనగర్ బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మా కూతురు బిఏడ్ గృహిణి. మరియు మిమ్మల్ని అందరినీ ఈ రకంగా కలవడానికి చాలా కృషి చేసినాం. నేను బ్యాక్గ్రౌండ్ బాగా అందరికీ బాగా మోటివేట్ చేసి సార్ మనం కలుద్దామని అన్నా. దానికి ఈరోజు ఈ రకంగా సహకారం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఎక్కువ చాలా మాట్లాడేది కానీ సమావేశం వల్ల ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి నాతోటి మిత్రులకు అందరికీ కూడా శుభాభివందనాలు. మరియు వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా. నేను 1989లో ఉద్యోగంలో చేరాను. మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీరు జెన్కోలో ఖైరతాబాద్ హెడ్ ఆఫీస్లో. చిన్న అమ్మాయి వచ్చేసి హౌస్ వైఫ్. 3 మన్మళ్ళు, 1 మన్మరాలు. మా సారు ఎన్ఎస్ఎఫ్లో ల్యాబ్ కెమిస్ట్గా రిటైర్ అయ్యారు. థ్యాంక్ యూ. పనిచేస్తున్నాను. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది. నాకు ఒక అమ్మాయి, అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. థ్యాంక్ యూ. చాలా చాలా ధన్యవాదాలు. కాలం తర్వాత అందరినీ గ్యాదర్ చేసి చాలా తక్కువ సమయం ఇస్తున్నారు మాట్లాడడానికి. మనసులో ఎన్నో భావాలు, ఎన్నో ఆలోచనలు, ఎంతో పంచుకోవాలనే కోరికలు అన్నీ అణచిపెట్టుకొని చాలా షార్ట్ కట్లో మాట్లాడమని పనిష్మెంట్ ఇస్తున్నారు మీరు. సరే, నా పేరు ఆనంద కుమారి. నేను ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ కొత్తపేట్ అంటే మోసరా దగ్గర ఉంటుంది, మల్కాపూర్ ఎం అంటారు దాన్ని, అక్కడ వర్క్ చేస్తున్నాను. ఇంకా 2 years అయితే రిటైర్మెంట్. 2 పిల్లలు, లాయర్ బాబు, పాప డెంటిస్ట్, పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళ లైఫ్ వాళ్ళకి నడుస్తుంది. క్రమశిక్షణ అంటే కరణ్ మోహన్ రెడ్డి సార్ గుర్తుకొస్తారు.
మనకు వెన్నంటి ఉండి ప్రోత్సాహం ఇచ్చి ధైర్యం ఇచ్చిన మల్లారెడ్డి సార్ గారు గుర్తుకొస్తారు. ఎందుకంటే నేను యూనియన్ లీడర్ అప్పుడు టీటీసీలో ప్రతిదీ సార్ తోటి డిస్కస్ చేసి మాట్లాడి చాలా చక్కగా ఇట్లా కాదమ్మా అట్లా అని చెప్పేవాళ్ళు వీళ్ళిద్దరు కూడా. ఇంకా నా అదృష్టం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్లోనే నేను టీచర్గా పనిచేశాను కొన్ని రోజులు మా గురువు గారులతో. మోడర్న్ పబ్లిక్ స్కూల్ నిజామాబాద్ వాళ్ళతో పనిచేసినాక లోకల్లో ఉండడం ఇబ్బంది అనిపించింది నాకు, ఏమో నచ్చలేదు. తర్వాత ఇంకా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే శంకర్ సార్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. ఏ శంకర్ సార్ దగ్గర, పద్మ మేడం వాళ్ళ హస్బెండ్. ఇవన్నీ కూడా నా లైఫ్కి మంచి సోపానాలు. ఒక విషయంలో సార్ చాలా హెల్ప్ చేశారు నాకు, అది ఎప్పటికీ నేను గుర్తు చేసుకుంటాను. ఇంకా మీ అందరి అయితే బాయ్స్ అయితే సైకిల్ రోజు లైన్లో పెట్టుకునేవారు, పెట్టుకోకుండా ఏమవుతుండే సైకిల్ టైర్ పంక్చర్ చేస్తుండే సార్. అంటే సుచిత్ర చెప్పినట్టు చెప్పకనే సార్ ఆ వర్క్ని క్రమశిక్షణని అదుపులో ఉంచేవారు అందరికి. ఎందుకంటే అప్పుడు వచ్చిన వాళ్ళు అందరు ఎవరు ఎంట్రన్స్ రాయకుండా వచ్చిన తిరత మహారథులు, వాళ్ళని చూసి మేమందరం భయపడే వాళ్ళం స్టార్టింగ్లో. కానీ సార్ వాళ్ళందరినీ కంట్రోల్లో పెట్టి ఒక మంచి ఉపాధ్యాయులుగా అందరినీ తయారు చేసినందుకు మరొకసారి వాళ్ళందరికీ పాదాభివందనాలు. నేను ఇక్కడ టీటీసీ కాగానే ఆదిలాబాద్లో అక్కడ జాయిన్ అయ్యాను 87లో, అక్కడ డిఎస్సిలో 2 ఇయర్స్కి మళ్ళీ ఇంటర్ డిస్ట్రిక్ట్లో ఇక్కడ వచ్చేసాను. వచ్చిన తర్వాత 20 ఇయర్స్కి స్కూల్ అసిస్టెంట్ వచ్చేసింది. ఆ తర్వాత 18లో రిటైర్డ్ అయ్యాను. తల్లిదండ్రులు మనకు జన్మనిస్తారు, మన భవిష్యత్తునిచ్చే వాళ్ళు మనకు నాకు ఒక కరణ్ మోరెడ్డి సార్ ఎందుకు ఇచ్చాడంటే, మనకు ఆనాడు భారీ వర్షం, మన సర్టిఫికెట్స్ సబ్మిషన్ చేసే రోజు డిఓ ఆఫీస్లో భారీ వర్షం కురుస్తుంది. నా సర్టిఫికెట్స్ అన్ని సార్ జిరాక్స్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్స్ సబ్మిషన్ చేసే టైంలో బ్యాగ్ పక్క పెడితే ఎవరో పట్టుకెళ్ళారు టోటల్ సర్టిఫికెట్స్. అక్కడ గొడవ చేస్తున్నారు. నెక్స్ట్ మెరిట్ వాళ్ళు మచ్చిందరని మా సేమ్ కాలేజ్ మేట్ వాళ్ళ బృందం అంతా వచ్చి గొడవ చేశారు. సబ్మిషన్ చేస్తే ఈయనకి ఇవ్వాలి లేకపోతే మా వాడికి ఇవ్వాలని. ధైర్యంగా మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అన్నీ చేశాను, మీరు 1 మంత్ ఛాయిస్ ఇస్తున్నా, సర్టిఫికెట్స్ తీసుకురండి మీకు సీట్ వస్తుందని అందరు ఎదిరించి ఒకే మాటలు చెప్పి తన సీట్లో కూర్చుంది. అందుకే నా భవిష్యత్తుకు కారకులు మన సారే. అట్లా ధైర్య సాహసాలను ఏ డిపార్ట్మెంట్లో అయినా, ఒక ఉపాధ్యాయుల్లోనూ కానీ ఏ డిపార్ట్మెంట్లో ధైర్యంగా ఉన్న వాళ్ళు ఉంటే ఇట్లాంటి కొందరికి భవిష్యత్తుని ఇస్తారని ఆశిస్తున్నాను. అయితే మాకు ప్రతిసారి ఎక్కడైనా సరే సార్ పేరు చెప్పుకుంటున్నాం. ఎక్కడైనా నాకు ఇంతటి భవిష్యత్తు ఇచ్చిన సార్ కరణ్ మోహన్ రెడ్డి సార్ అని ఇట్లా చెప్పుకుంటూ అక్కడక్కడ చాలామందికి చెప్తున్నాను. కాబట్టి ఇట్లాంటివి మనం కూడా ఇతరులకు హెల్ప్ చేస్తే మనకు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశిస్తాను. అయితే మా పిల్లలు 2 కొడుకులు 1 బిడ్డ, 3 పెళ్ళిళ్ళు అయినాయి. పెద్ద కొడుకు ఇన్ఫోసిస్లో చేస్తాడు, చిన్న కొడుకు కాగ్నిజెంట్లో చేస్తాడు, అమ్మాయి ఎంటెక్ చేసింది, అల్లుడు సాఫ్ట్వేర్. మా అమ్మాయిని ఉద్యోగం చేయొద్దన్నాడు. అట్లనే మా కోడళ్ళను కూడా మేము ఉద్యోగం చేయొద్దన్నాం. మేము సంపాదించింది, అందరం కలిసి సంపాదించింది చాలా అనుకున్నాం. ఆ విధంగా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. టీటీసీ ఫస్ట్ బ్యాచ్ అప్పటికి 3 months అయిపోయింది. మాకు 6 అక్క చెల్లెండే మేము. మా డాడీ అమ్మ వెళ్ళు, నువ్వు చదువుకుంటే ఆ జనాభా అంతా చదువుకుంటారు కదా. నేను వచ్చేసరికి వాళ్ళు స్కౌట్ అండ్ గైడ్ ట్రైనింగ్లో ఉన్నారు. నేను అప్పటికి 3 months అయిపోయింది. ఇంకొక 6 నెలలు ఇక మహానుభావులు ఇద్దరు మల్లారెడ్డి సార్ ప్రిన్సిపాల్ సార్కి ఇచ్చేసినాం. సినిమాలు చూసుడు, మంచి సినిమా వచ్చిందంటే సినిమాలు చూసుడు కద్దాడు. సార్ 2 రూపాయలు రాయాలి అంటే సార్కి రిక్వెస్ట్ చేసుడు. సార్ మా నాన్న తిడతాడు, 2 రూపాయలు నచ్చినట్టు రాయు సార్ భరించుడు. ఎందుకంటే మా డాడీ ఫేమస్, మా డాడీ ప్రిన్సిపల్, శోభా డాడీ డాక్టర్. అట్లా చాలా ఎంజాయ్గా టీటీసీ చేసాం. తర్వాత నా అభిప్రాయం చేసుకుంటే టీచర్నే చేసుకోవాలి. ఎందుకంటే నేను టీచర్, మా హస్బెండ్ టీచర్ ఉండాలి. అది కూడా నిర్వహణ అనుకునేది అయిపోయింది. మా సార్ రిటైర్డ్ ప్రిన్సిపల్, గురుకుల ప్రిన్సిపాల్. మాకు 2 అమ్మాయిలు 1 అబ్బాయి, అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. పెద్ద పిల్లాడు పాపా బాబు
చిన్నమ్మాయి అమెరికా పిల్లలకి ఇంట్లో నుండి ట్యూషన్ చెప్తుంది, అమెరికా ఆస్ట్రేలియా పిల్లలకి ఇంట్లో నుండి ట్యూషన్ చెప్తుంది. అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ పాప బాబు. మా కొడుకు ఒక 4-5 కంపెనీల వెండర్, ఇన్ఫోసిస్, ఐక్యూక్యూ అట్లా 4-5 కంపెనీ వెండర్. మాకు సాయి శ్రీనాథ్ ట్రాన్స్పోర్ట్ కొడుకు కూడా దాంట్లో చేస్తారు, కొడుకుకి 2 అబ్బాయిలు. సో భగవంతుడి దయ వల్ల, పెద్దవారి దయ వల్ల, అందరి దయ వల్ల హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ మనండి. Only be the memories. Today will be here, tomorrow will not be. ఇప్పుడు మాట్లాడుతున్నాము, ఇంకో 5 నిమిషాల తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ నుంచి కదిలే లోపల ఉంటామో పోతామో తెలియదు. కానీ మనకు సంబంధించిన జ్ఞాపకాలు, గుర్తులు మాత్రం డెఫినెట్గా మిగిలి, మన వాళ్ళకు మిగిలి ఉంటాయి. మన వాళ్ళందరి వెల్బీయింగ్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు ఎక్కడికి కదిలినా, ఎన్ని చేసినా, మేమైతేనేమో రోలింగ్ స్టోన్ గ్యాదర్ స్నో మాస్ అని మీరు అందరినీ చూస్తే నాకు సగం ఈర్ష్యగా ఉంది. ఎందుకంటే మీరు ఒకటే జిల్లాలో ఒక దగ్గర మంచి ఫిక్స్డ్గా కొద్ది ఇక్కడిక్కడే తిరుగుతున్నాం. మేమేమో రాష్ట్రం అంతా తిరిగి వచ్చిన తర్వాత అసలు ఎవరు ఎక్కడ ఉన్నారని వాళ్ళని చూడాలి, గుర్తు చేసుకోవాలి. అందుకనే ఐ రిక్వెస్టెడ్ సుదర్శన్ అండ్ అదర్స్, రఘున్, అయ్యా అందరం కలుద్దాం, కనీసం ముఖాలు గుర్తుండట్లేదు, రేపు ఎవరైనా గుర్తుపడతారా, ఆవిడ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎక్కడైనా గుర్తుపట్టినా కూడా, కనబడ్డా కూడా వీళ్ళు ఎవరో ఉన్నారు అనిపిస్తారు తప్పితే వీళ్ళు ఎవరో తెలియదు. మళ్ళీ అదొక ఇబ్బంది ఉంటుంది. మాట్లాడాలో తెలియదు. ఆ మధ్యలో మిత్రుడు రాజన్ ఒక దగ్గర కలిసాడు, మాట్లాడాలా మాట్లాడొద్దా అర్థం కాదు. లాస్ట్కి అడిగాను, ఎక్కడో చూసినాను, అవును చూసినాను, నేను కూడా చూసినాను, నేను పలానా అని చెప్తే అప్పుడు ఆయన కూడా నేను పలానా అని చెప్పి సరే మాట్లాడవచ్చు. అందువల్ల మధ్య మధ్యలో కలవడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అంశం. అంటే దూరం మరీ ఎక్కువ పెరిగితే అసలు ఎవరినెవరు గుర్తుపట్టరు. చివరికి ఎవరమైనా ప్రతి దానికి కొన్ని జ్ఞాపకాలన్నా ముడి వేసుకొని నెమరు వేసుకోవడానికి, ఉండడానికి ఇట్లాంటివన్నీ పనిచేస్తాయి. ఓల్డ్ స్టూడెంట్స్ అన్నీ కూడా అల్యూమినియం పెట్టుకునేది ఊరికే పెట్టుకోరు. అది సత్యనారాయణలు కావచ్చు, లేకపోతే ఇంకా మైక్రోసాఫ్ట్ వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కలుస్తుంటే, కలవకపోతే ఎవరికి వాడు ఉన్నది. అంతా ఎలా ఉందంటే సొసైటీ, సినిమా హాల్లో కూర్చున్నాము, సినిమా చూస్తాం, ఎక్కడోడెక్కడ వెళ్ళిపోతాం, వాడికి వీడికి ఏం సంబంధం. 1000 మంది ఉంటారు సినిమాలు, ఎవరికి ఏం రిలేషన్ ఉండదు. ద వే వీఆర్ హెడింగ్ టువార్డ్స్ దట్, అట్లీస్ట్ పిల్లలు కూడా గుర్తుండాలి. ఐ థాట్ ఫస్ట్ వీళ్ళందరూ కుటుంబంతో గ్యాదరింగ్ అన్నప్పుడు ఐ ఫెల్ట్ లిటిల్ అన్ఈజీ ఆల్సో. మనకున్న జ్ఞాపకాలను వాళ్ళని పంచుకోమంటే వాళ్ళు కొద్దిగా ఏడుస్తారు, వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది కూడా అనిపిస్తాను. సారీ టు స్టేట్ ఆల్సో. పిల్లలకు ఓకే, ఒక రకంగానేమో మన జ్ఞాపకాలను చూడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే ఉండొచ్చు, సగం మందికి ఉంటుంది, సగం మందికి వీళ్ళంతా పెద్దలు ముసలోళ్ళు అయిపోయినారు మా తర్వాత. ఇట్ ఈస్ ఆబ్వియస్. వీళ్ళు పుట్టడంతో సెల్ ఫోన్లతో పెట్టారు, పుట్టడంతో ఏసీలలో పెట్టారు, పెరగడం కార్లలో పెరుగుతున్నారు. మనం కూడా వాళ్ళని అదే పద్ధతిలో పెంచుతున్నాం. ద ఫస్ట్ ఫాల్ట్ ఈజ్ విత్ అస్, నాట్ విత్. మనం వాళ్ళని పెంచడమే ఆ పద్ధతిలో పెంచి వాళ్ళ నుంచి ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయడం అనేది కూడా ఇట్స్ అ బిగ్ తమాషా, బిగ్ తమాషా. కాబట్టి అక్కడ జరిగేది ఏంటంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అట్లీస్ట్ జ్ఞాపకాలు పంచుకోవాల్సింది మనం. ఇప్పుడు కరణ్మోహన్ రెడ్డి గారితో జ్ఞాపకాలు పంచుకోవాల్సింది మనం, ఒక్కొక్కరు ఒక్కొక్క జ్ఞాపకం గుర్తు చేసి. అదృష్టవశాత్తు ఏంటంటే వారి రిటైర్మెంట్కి మనం లేమో ఈరోజు అట్లీస్ట్ మనం వాళ్ళ రిటైర్మెంట్ కూడా చూసినట్టుగా అనిపిస్తుంది. వాళ్ళ రిటైర్మెంట్ మనం తీసుకోవడం, చివరి మళ్ళీ మన కాలేజ్ డే రోజు మన ఆ రోజు గ్రూప్ ఫోటో తీసుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకునే అవకాశం వచ్చినట్టుగా కనబడుతుంది. అంటే ఈ రకంగా అందరూ ఎప్పటికప్పుడు పీరియాడికల్గా ఉన్నాం, ఒక 6 నెలలు 3 నెలలు సంవత్సరం, అట్లీస్ట్ ప్రతి సంవత్సరం ఫలానా డేట్ తర్వాత కలుస్తుంటే. ఇప్పుడు వీరు చెప్పారు హోప్ హాస్పిటల్లో వాళ్ళు కొద్దిగా మనకు పని చేస్తారు. అదే పద్ధతిలో ఎవరికైనా ఉపయోగపడవచ్చు, ఏమన్నా కలవచ్చు, సోషల్ సర్వీసెస్ చేయాలనుకుంటారు, ఇంకెవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నారంటే వ్యక్తిగతంగా ఒకరికొకరు ఆప్తులు కలుస్తారు. కాబట్టి దయచేసి ఇది మళ్ళీ ఇదే వేదిక మీద కోరేది ఏంటంటే ఇది స్టార్ట్ అయింది, ఇట్ ఈస్ నాట్ ద ఎండ్. జనరల్గా అభిప్రాయం ఏంటంటే దిస్ ఈస్ ద ఎండ్. నాకు అనిపించింది అయితే అంతే. ఐఎమ్ సారీ టు సేట్ ద ఫీలింగ్ ఆఫ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్ ఇస్ దట్ ఓన్లీ ఓకే స్టార్ట్ ఇదే అతి కష్టం మీద చేసినాం, ఇంకెవరు వస్తారు అనే పద్ధతి కాదు. అలా కాదు, ఏదో అలీసాగర్లో జాన్కం పెట్టండి, సరదాగా కలుగుతుంది. మీరు ఫ్యామిలీస్నే పిలవండి, ఎలాగ మరీ ఇట్లా రెస్ట్రిక్టెడ్ ఏదో కాలేజీలో కూర్చున్నట్టు ఇట్లా కూర్చోబెట్టి ఇవాళ కూడా మళ్ళీ చదువు చెప్పిస్తామంటే కష్టం. సార్ ఏమనుకుంటుంది దయచేసి. పెద్దలకు ఇప్పుడు వారిని కూడా గుర్తు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క అనుభవం చెప్పారు. నాదే వరండాలు ఇస్తుంది,
టోటల్గా అంటే మేమందరూ ఎవరో వెళ్ళిపోతే రాకపోతే సీట్లలో జాయిన్ అవ్వకపోతే వచ్చి జాయిన్ అయిన సీట్ నాకు గుర్తున్నంత మేరకు. సేమ్ స్టోరీ ఇందాక మిత్రుడు చెప్పాడు, ఏదో సర్టిఫికెట్స్లో ప్రాబ్లం ఉంది, అవి ప్రాబ్లం ఉంది, ఇవి ప్రాబ్లం ఉంది. అండ్ ద మోస్ట్ రెగ్యులర్ స్టూడెంట్స్లలో నన్ను కనుక కౌంట్ చేస్తే ఐ వుడ్ బి ది ఫస్ట్ పర్సన్ ఇన్ ద మోస్ట్ రెగ్యులర్ స్టూడెంట్స్లో నంబర్. కానీ వారికి తెలుసు ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి, ఎలా తీసుకోవాలి. అప్పటి వరకు మేము చదివాము, పుస్తకాలు చదివాము, జ్ఞానం ఉంది, కానీ అన్ఆర్గనైజ్డ్ డిజార్గనైజ్డ్గా ఉంది. దాన్ని ఒక పద్ధతిలో పెట్టడానికి ఇట్లాంటి వాళ్ళ వ్యక్తిత్వం అనేది ఉపయోగపడుతుంది. టీటీసీలో మేము నేర్చుకుంది ఏంటో లెసన్ ప్లాన్ ఏంటో తెలియదు. దాని తర్వాత నేను చాలా తక్కువ రోజులు ఉపాధ్యాయులుగా చేసినాను. కానీ మీరు చెప్పిన లెసన్ ప్లాన్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, మీరు అందరూ చెప్తున్నారు ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ మొదలు పెట్టినప్పుడు ఎలా ఉంటుంది. మాకు జిల్లాలు విడిపోయినప్పుడు కావచ్చు, మండలాలు విడిపోయినప్పుడు కావచ్చు, ఇవన్నింటినీ కూడా చూసినప్పుడు వీళ్ళు నిజంగానే గుర్తుకొస్తారు. ఈ వాజ్ రైట్. భీమ్గల్కి వెళ్ళారు, డ్యూయల్ డెస్క్ తెచ్చారు, ఇవన్నీ కూడా చాలా అనుభవాలు. మనకు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు, స్కౌట్ ఇచ్చారు, వాట్ నాట్ ఈజ్ నాట్ ప్రొవైడెడ్, ఈజ్ ప్రొవైడెడ్ A to Z. అది ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ అనేది మనం ఎప్పుడు ఫీల్ కూడా ఉంది. అది ఒక ఏదో మామూలు హై స్కూల్లో ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేసి, సో ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే పెద్ద బిల్డింగ్లే ముఖ్యం. ఇన్స్టిట్యూషన్ రన్ చేయాలంటే కావాల్సింది ఒక స్పిరిట్ కావాలి. ద ఓన్లీ స్పిరిట్ బీయింగ్ దట్ ఈస్ ది ఎస్ కరణ్ మోహన్ రెడ్డి గారు. అండ్ ఈ గాట్ గుడ్ టీమ్ ఆల్సో. మల్లారెడ్డి సార్ సో కామ్, మీరు ఎంత నల్లలు పెట్టండి, ఆయన గొంతు ఎంత పిచ్చి ఉంటుందో అంతే దాడుతుంది. మీరు ఎంత సేపు అయినా గొడవ చేయండి, మీరు వింటారా వినారా అనేది మీ బాధ. ఆ పిచ్ మామూలుగా ఒక సావధానంగా చెప్పు. మల్లారావు గారు కూడా అంతే, తిరునగరి గారు, ఇంకా నరేంద్ర కత్రి గారు, ఇంకెవరినైనా నేను మర్చిపోయి ఉండవచ్చు. ఈ గాట్ ఎ వండర్ఫుల్ టీమ్. అప్పుడు అర్థమైంది, ఈ గాట్ వండర్ఫుల్ టీమ్ ఆర్ ఈ మేడ్ ద టీమ్ వండర్ఫుల్. తర్వాత ఆపస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, తపస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా చాలా సంవత్సరాలు పనిచేశాను. ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తూ మహాభారతంలో ఒక విషయం చెప్తారు, పాపం చేయడం అధర్మం, ఇతరులకు మేలు చేయడం ధర్మం. ఈ రెండే విషయాలు మనకు మహాభారతం మొత్తం నేర్పింది. అంటే ఏదైనా మనకు వీలైనంత మన శక్తి మేరకు ఎవరికైనా ఏదైనా సహాయం చేయగలిగితే చెయ్యాలి, కానీ నష్టం వైపు ఆలోచన కూడా రావద్దు. ఏది చేయలేకపోతే సైలెంట్గా ఉండడం బెస్ట్. ఇది మనకు ఇక వీరి యొక్క ఆదర్శాలు అన్నీ అందరికి తెలిసిన విషయమే. శ్రీధర్ గారు కూడా 2 నిమిషాల లోపల వారు పూర్తి చేయాలి. 4765 డేట్ ఆఫ్ బర్త్. తల్లిదండ్రులు శ్రీమన్ అల్వందార్, శ్రీమన్ శాంత, 5 అన్నదమ్ములు. క్వాలిఫికేషన్ MA ఇంగ్లీష్, BSc, MPC, TTC, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్. ఉద్యోగ పర్వం 85లో భారతీయ వాయుసేన ఇన్ టెక్నికల్ ఇండియన్ ఫోర్స్. ఎన్నో ఆపరేషన్స్ లైక్ కార్గిల్ మీకు ఒకటే తెలుసు కాబట్టి. నేను పనిచేసింది రష్యన్ మిజైల్స్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్. తర్వాత 20 ఏళ్ళ సర్వీస్, వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని 1994లో పెళ్ళి. జీవిత సహచరి రాధిక. మా సంతానం ఒక బాబు, పేరు సార్థక్, బీటెక్ మెకానికల్ CBITలో, తర్వాత సివిల్ సర్వీసెస్కు ప్రిపేర్ అవుతున్నాడు, అందుకని రాలేదు. తర్వాత ఎయిర్ ఫోర్స్ తర్వాత నాకు ఒక మంచి అవకాశం వచ్చింది 2003 DSC టీచర్గా చేయడం 3 ఏళ్ళు. మీరు చెప్పిన ఇంతమంది చెప్పిన అనుభవాలు అవన్నీ నేను 3 ఏళ్ల పీరియడ్లో అనుభవించేశాను, అవన్నీ పాటించాను అని సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఆ తర్వాత DRP, SRP వరకు కూడా ఎదిగాను ఆ 3 ఏళ్లలోనే. తర్వాత ముచ్చటగా 3వసారి SBIలో చేయాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2008వ సంవత్సరం. 2005లో ఎయిర్ ఫోర్స్ వదిలిపెట్టాను. 2005లో టీచర్గా జాయిన్ అయ్యాను. 2008 రిజైన్ చేసి 2008లో SBI జాయిన్ అయ్యాను. ఇంకా SBIలో కొనసాగుతున్నాను. ఇంకో 14 నెలల సర్వీస్ ఉంది. ఈ విధంగా ఒక యునీక్ మనిషిని మీలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ PSUలో పనిచేసే అవకాశం నాకు మాత్రమే దక్కింది అని సగర్వంగా నా స్నేహితుల ముందర, నా గురువుల ముందట అతి వినయంగా వినవించుకుంటున్నాను. ఈ విషయంలో ఒక చిన్న లైన్, టు మీట్, టు నో అండ్ దెన్ టు డిపార్ట్ ఈజ్ ద సాడ్ టెల్ ఆఫ్ ఎ లైఫ్ అని ఎవరో మహానుభావులు అన్నారు. అది ఈ సమయంలో గుర్తు చేసుకోవడం చాలా ఆనందదాయకం, చాలా అవసరం కూడా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండ్ శుభ. 84-85 సంవత్సరంలో ఉపాధ్యాయ శిక్షణలో చేరి దాన్ని పూర్తి చేసుకొని ఇప్పుడు వేరు ఉపాధ్యాయ వృత్తిలో కొందరు, ఇతర వృత్తుల్లో కొందరు ఉండి
కొందరు ఇప్పటికీ రిటైర్ అయిన వాళ్ళు, ఇంకా కొందరు కావాల్సిన వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ ఈ ఆత్మీయ సమ్మేళనం అనే కార్యక్రమాన్ని జరిపించినందుకు మరియు అందుకు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. ఇకపోతే టైం ఇష్యూ వస్తున్నది కాబట్టి కొన్ని విషయాలు సంస్కృతం చెప్తాను. నా విద్యాభ్యాసము 3 భాషల్లో జరిగింది. పోలీస్ యాక్షన్ కంటే ముందు 4th క్లాస్ పాస్ అయ్యాను, కానీ అది ఉర్దూ మీడియం. ఆ తర్వాత తెలుగు భాషా స్కూల్లో చేరి 10th దాకా తెలుగు మీడియం చదివాను. ఇక మిగతా హైయర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియం. నేను పరీక్ష రాసి పాస్ అయినప్పుడు నెల 15 రోజులకే నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో చేరాను. ఒక చిన్న గ్రామము 2 సంవత్సరాలు చేశాను. అంతకుముందు ఆర్మూరు పోదామని ఎంతో అభిలాష ఉండే స్కూల్కి నేను పనిచేసే చిన్న గ్రామం. అయితే అనుకోకుండా గవర్నమెంట్లో ప్లాన్ వచ్చింది ఏమిటంటే లాంగ్ స్టాండింగ్ టీచర్లను కదిలించాలి. అయితే ఆర్మూరులో సీతారాం సార్ని లాంగ్ స్టాండింగ్ ఉండే అప్పటికే 8 years ఏమో అవుతుందట. ఆయనను మూవ్ చేయడానికి ఆయన నా ప్లేస్ ఆర్మూరు వేశారు. ఆ విధంగా నేను ఆర్మూరు వచ్చి అక్కడ 10 సంవత్సరాలు పనిచేశాను. 10 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు అయితే నా ఉన్నత విద్యకే ఉపయోగించుకున్నాను, లీవులు పెట్టి. అది బిఎడ్ అండ్ ఎంఎస్సి. ఆర్మూరులో నేను పనిచేసినప్పుడే అక్కడ చాలా విషయాలు మా హెడ్ మాస్టర్ గారి నుంచి మరి విద్యార్థుల నుంచి నేర్చుకున్నాను కొన్ని. అప్పుడు హెడ్ మాస్టర్ గారి పేరు సమద్ అహ్మద్ అని, హైదరాబాద్ అతను. అయితే చాలా డిసిప్లిన్ వ్యక్తి, కానీ ఎవరిని పల్లెతో మాట అనేవాడు కాదు. అయితే అతను ప్రేయర్ జరిగింది మా స్కూల్కి ఎదురుగా రోడ్ పిప్రి డిగ్రీ కాలేజ్ అయితే పోతుంది. ఆయన ఆలోచించి స్టూడెంట్ వాలంటీర్లను ఇటు ఒక 4 అటు ఒక 4 పెట్టి పబ్లిక్ అయితే మూవ్ అవుతుందో అలా మూవ్మెంట్ ఆపేశారు. ఎంతసేపు జనగణమ పాట అయిందాకనే. అట్లా కొన్ని రోజులు స్టూడెంట్స్ వాలంటీర్ పనిచేసిన తర్వాత ఆటోమేటిక్గా పబ్లిక్లో ఆ మూమెంట్ వచ్చింది. వాళ్ళు లేకున్నా కానీ అప్పుడు మా ప్రేయర్ జరుగుతుంటే వాళ్ళు ఉండేవాళ్ళు. మూమెంట్ ఉండేది కాదు వాళ్ళ లోపల, ఆగేవాళ్ళు 2 నిమిషాలు. ఇక మరికొన్ని విషయాలు ఏంటంటే నేర్చుకున్నాయి. డిసిప్లిన్ ఏంటంటే ప్రేయర్ జరిగేటప్పుడు స్టూడెంట్స్ వెనకాల క్లాస్ టీచర్ నిలబడాలి, లేట్ కమర్స్ వాళ్ళ వెనకాల నిలబడాలి. అట్లా ఆ మార్పు చేశారు. దానివల్ల ఏంటంటే ఏ క్లాస్ టీచర్ కూడా సాధారణంగా లేట్కి వచ్చేవాళ్ళు కాదు, వాళ్ళ వెనకాల నిలబడాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్, వాట్ ఈస్ నీడ్. ఒకసారి నన్ను పిలిచాడు, పోయాను. స్టాఫ్ రూమ్లో తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి రూమ్ చూడు అన్నాడు. చూశాను, ఏముంది రూమ్లో అన్నాడు. సార్ అన్ని సిగరెట్ ముక్కలు పడి ఉన్నాయి అన్నాడు. ఇదే నేను మార్పించాలి ఎట్లా అన్నాడు. ఏమో సార్ మరి మీరు చెప్పండి అన్నాడు. అయితే ఎవరిని ఏమనలేదు, ఎందుకు చేస్తారు అతను ఏం చెప్పలేదు. కానీ 2 రాష్ట్రాలు తెప్పించి పెట్టుకున్నాను, నాకు చెప్పాడు. 2 రాష్ట్రాలు తెప్పించి ఆ టేబుల్ మీద పెట్టు. దాంతో ఏమైతే టీచర్ సిగరెట్ తాగుతున్నారు కానీ అంతకుముందు బయట పాడేస్తే స్టూడెంట్స్ దృష్టిలో పడేది. ఇప్పుడు చాలా యాక్టివిటీ చేశాడు ఆయన. ఆయన ద్వారానే చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇక అట్లాగే అది 9th 12th క్లాస్ హైయర్ సెకండరీ స్కూల్. అది నేను 9th క్లాస్లో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు నాకు 3 స్టూడెంట్ల ద్వారా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. స్టూడెంట్ల ద్వారా 3 స్టూడెంట్ ఎట్లా ఉన్నారంటే ఒకరి నుంచి ఒకరు తెలివిమంతులు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పడం అనేది కొంచెం ఇబ్బంది అయ్యేది. అట్లా ఒక 2-3 రోజులు ప్రశ్నలు విన్న తర్వాత ఆ నెక్స్ట్ డే నుంచి నేను
క్లాసు పోవడం అంటే ఫుల్ ప్రిపరేషన్ అయిపోయేవాడిని. అంటే ముఖ్యంగా వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఆ విధంగా ఆ ముగ్గురు పేరు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. కొట్టేనాని తొలికొండ, రామేశ్వర్ అని ఆరుమూరైన పట్టుకొండల పిల్లడు, ఇంకొక రాజనరసయ్య, ఆయన భూమి మర్చిపోయారు. ఈ ముగ్గురు వల్ల నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సార్ రమేష్ అంటే ఏ రమేష్? మేడం 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 ఏ రమేష్? ప్లీజ్ ప్లీజ్ గో ఇంటరప్ట్ ప్లీజ్. ఏ రమేష్? రమేష్ అంటే అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేసిన అమ్మాయి. అంటే ఇక్కడ గుణం చెప్పడమే కాదు, నా అనుభవం బట్టి విద్యార్థులతో కూడా మనం నేర్చుకుంటాం. అయితే వాళ్ళ మూలంగా నాకు ఒకటి ఏం అలవాటు అయిందంటే అప్పటి నుంచి వాళ్ళ కొరకు నేను డైలీ రాత్రి 10-12 దాకా నడుస్తాను. చిన్న స్లిప్పుల మీద రాసుకొని మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ క్లాసుకు పోవడం అలవాటైంది. అప్పటి నుంచి అదే పద్ధతిలో నాకు టీచింగ్ జరుగుతుంది. రేపు క్లాస్కి పోవాలంటే ఏమీ చెప్పాలి, మంచి ప్రిపరేషన్ పోవాలి. ఇది అక్కడ ఆ మూడు నేర్చుకున్నట్టు విషయాలు. ఇక ఆ తర్వాత నేను నా ఉద్యోగ రీత్యా హెడ్ మాస్టర్గా చోటుకెళ్ళి పోయాను. అక్కడి నుంచి జూనియర్ లెక్చర్ చేరాను. జూనియర్ లెక్చర్ మెదక్లో ఉన్నప్పుడు సదాశివపేటలో ఉన్నాను, మెదక్ డిస్ట్రిక్ట్. అప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఏపీలో టీకేఎస్ ఎస్టాబ్లిష్ చేసింది. అయితే అప్పుడున్న జిల్లాల్లో ఎక్కడైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయో వాటిల్లోనే టీకేఎస్ ఎస్టాబ్లిష్ చేసింది. అయితే మెదక్లో బిల్డింగ్ ఉండే కాబట్టి అక్కడ అయింది టీకే, కానీ నిజామాబాద్లో కాలేదు. ఇక్కడ అకామిడేషన్ లేదు. ఆ విధంగా ఆ టీకే వచ్చినప్పుడు నేను ఒక అందులో సర్కులర్ వచ్చింది, బీఎస్సీ ఉండి బిఎడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోమని. అప్లై చేసుకున్నాను, మెదక్ పోయాను. అక్కడ 5 years వర్క్ చేసిన టీటీఏలో. అండ్ అగైన్ దేర్ ఐ ఫేస్ వన్ ప్రాబ్లం. ఈ రివైజ్డ్ పే స్కేల్స్ అయినప్పుడు నా ఫిక్సేషన్ డిఓ వాళ్ళు చేసేవాళ్ళు కాదు, చెయ్యలేదు వాళ్ళు. ఏంటి మన ఫిక్సేషన్ ఎవరు చేస్తారంటే, నువ్వు డైరెక్టర్ హై ఎడ్యుకేషన్ జూనియర్ కాలేజ్ నుంచి వచ్చావు కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్ మేము చేయము, మళ్ళీ జూనియర్ కాలేజీకి పోవన్నారు. ఇది నా సమస్య. అయితే మళ్ళీ నాకల్ నేను ప్రయత్నం చేసుకొని జూనియర్ కాలేజ్ వచ్చాను. అనుకోకుండా అక్కడ మా గురువు గారే ఉండి డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్. అప్పుడు మోర్తాడ్లో కొత్త కాలేజ్ అయింది, మోర్తాడ్ అపాయింట్మెంట్ ఇచ్చారు, మోర్తాడ్లో జాయిన్ అయ్యాను. ఒక క్యాండిడేట్ దానికి ఎంప్లాయ్మెంట్ 8 మంది క్యాండిడేట్లను పంపారు. 8 ఒక అతను సెలెక్ట్ చేసి అపాయింట్మెంట్. అయితే అప్పుడు నా మీద చాలా కామెంట్ చేశారు, ఈ అడిషనల్ ఛార్జ్ ప్రిన్సిపాల్ చేయొచ్చా, ఒరిజినల్ ప్రిన్సిపాల్ కాదు కదా. కానీ ఆ పిల్లడు అట్లాగే ఉద్యోగాలు చేరున్నాడు. మరియు నేను డిగ్రీ కాలేజ్ నిజామాబాద్ పనిచేసినప్పుడు మా దగ్గరికి వచ్చాడు అది సీనియర్ అసిస్టెంట్గా, ఆయన గుర్తుపట్టారు. సో అట్లా ఒక పని చేశాడు. కానీ నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి దానికి ఏమి ఇబ్బంది రాలేదు. ఇక మోర్తాడు ఉన్నప్పుడు కరణ్ మోహన్ సార్ వచ్చారు నా దగ్గరికి. ఎందుకంటే నిజామాబాద్లో టీటీ ఎస్టాబ్లిష్ అయింది. నా ఇంటర్వ్యూస్ చేసుకొని సార్ వచ్చాడు, కలిశాడు. ఏంటంటే నువ్వు టీటీఏలో రావాలా అన్నాడు. నేను నాకు ఈ ప్రాబ్లం అవుతుంది కదా సార్ అంటే, ఇంకో 4-5 ఏళ్ళు కదా చూసుకుంటేవా రా అంటే, అట్లా సారు ప్రోద్బలం వల్ల నేను మళ్ళీ టీటీఏలోకి వచ్చాను. టీటీఏలోకి వచ్చి సార్తో పాటు నేను పనిచేశాను. అయితే అప్పుడు మనకు ఫస్ట్ ఇయర్లో అంత డిప్యుటేషన్ స్టాఫ్ ఉండేది. తర్వాత నేను నరేంద్ర టాక్టర్ కూడా అక్కడికి వచ్చాడు. మీకున్నప్పుడు వచ్చలేదు, వైరస్ క్వశ్చన్స్ లెక్చరా. అండ్ అతను నా స్టూడెంట్ ఆర్మూర్ హై స్కూల్. అట్లా స్టూడెంట్ నేను కలిసి ఒక దగ్గర పనిచేసాను. అదొక ఇన్సిడెంట్. ఇక ఆ తర్వాత మళ్ళీ నేను దాని నుంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మళ్ళీ వేరే జూనియర్ కాలేజ్, అక్కడ నుంచి డిగ్రీ కాలేజ్ ప్రమోషన్ వచ్చింది, డిగ్రీలో పోయాను. ఆ విధంగా 98లో అక్కడ రిటైర్ అయ్యాను. ఇక 4 రకాల వ్యవస్థలు నేను పనిచేశాను. ఉపాధ్యాయులకు గౌరవం అనేది ఉండేది, ముఖ్యంగా పాఠశాలలు. రెండవది ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు లేక బిఎడ్ కాలేజీలు. జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ స్టూడెంట్స్ అసలు పట్టించుకోరు, లెక్చరర్స్ని పక్క పట్టుకుపోతారు, కానీ నమస్తే చేయరు. ఆ వ్యత్యాసాన్ని నేను గమనించాను. ఇక ఇది
సంక్షిప్తంగా నేను చెప్పవలసుకున్న విషయాలు. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి ఇంతతో ముగిస్తున్నాను. వాట్ ఈస్ సార్ డేట్ ఆఫ్ బర్త్? 84 జూన్ 7th బర్త్డే ఇప్పుడు వస్తుంది. జూన్? 2 weeks లో ఆయన బర్త్డే జూన్ 7th జూన్ 7th అంట బర్త్డే అంటే 85th కు పరిగెడుతున్నాం. అంటే ఇంత ఆరోగ్యంగా ఉన్నారు అంటే వాళ్ళ జీవితంలో అన్నిటినీ చవి చూసి విజయం వైపు మంచి పాజిటివ్ థింకింగ్ తోనే ఉండడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. మనం అందరం కూడా అటువంటి ఆదర్శ భావాలను తీసుకుందాం. ఆ తర్వాత కూడా 11 సంవత్సరాలు పనిచేశాను నిజామాబాద్లో. నిజామాబాద్లో పీజీఆర్ ఉన్నప్పుడు నేను ఎంఏ చేశాను. అప్పుడు నాకు క్వాలిఫికేషన్ ఎంఎస్సీ ఎంఏడ్ అయింది. నిజామాబాద్లో ప్రైవేట్ బిఎడ్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అయింది. మీరు చాలామంది గుర్తుండొచ్చు, సాయి బిఎడ్ కాలేజ్ పులాన్ చౌరస్తాలో ఉంటుంది. రిటైర్ అయినాక దాంట్లో ఒక ప్రిన్సిపల్గా పోయాను. 5 సంవత్సరాలు అక్కడ చేశాడు. 2 సంవత్సరాలు విజయ్ జూనియర్ కాలేజ్లో చేశాడు. అక్కడ 5 సంవత్సరాలు చేయగానే నాకు 65 ఏజ్ వచ్చింది. 65 తర్వాత ఉద్యోగం చేయడానికి లేదు, గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు. అక్కడి నుంచి వెళ్ళాను, రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ నిజామాబాద్లో ఆర్బీఆర్ స్కూల్ అని ఒకటి ఉంది, ఆర్బీఆర్ సొసైటీ. అప్పుడు అక్కడ ఉన్నటువంటి హెడ్ మిస్ట్రెస్ అనుకోకుండా ఫిబ్రవరి వెళ్ళిపోయింది. అప్పుడు సొసైటీ వాళ్ళు ఒకళ్ళిద్దరు వచ్చి నన్ను రమ్మని బలవంతం చేశారు. వాళ్ళ బలవంతం మీద మళ్ళీ ఆర్బీఆర్ స్కూల్లో పోయారు. హెడ్ మాస్టర్గా చేశాను 2 ఏళ్ళు. ఆ తర్వాత 2 ఏళ్ళు కరెస్పాండెంట్. ఇట్లా ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా నేను 11 సంవత్సరాలు చేశాను. అయితే అప్పుడు నా మీద వచ్చింది మా పిల్లల చేత, ఇంకేం చేస్తూ ఎందుకు, ఏం అవసరం ఉంది. నేను అవసరం అంటే అవసరం వాళ్ళకు ఉన్నది, నన్ను పిలుస్తుంటారు, ఏం చేయాలి, తప్పదు. కాబట్టి ఆ విధంగా 11 years నేను వర్క్ చేశాను ఆఫ్టర్ రిటైర్మెంట్. వాళ్ళంతా అదే లెక్కలలో ఉన్నారు. కానీ జాబులు చేయకండి, కుటుంబాన్ని పట్టించుకోండి. వారి సమయంలో వాళ్ళు చేశారు, అది వేరే విషయం. ఈ రోజుల్లో పిల్లలకు మంచి జాతీయ విద్యా విధానము, మంచి విషయాలు చెప్పి వాళ్ళని ఒక దారిలో పెట్టడం, ఫోన్కు దూరం ఉంచడం, టీవీకి దూరం ఉంచడం. ఈ రోజు పిల్లల్ని మంచి బతికించాలండి. భవిష్యత్తులో వాడు ఒక పద్ధతి నిర్మాణం కావాలండి. ఇప్పుడు మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి మన ముఖ్య అతిథి కరణ్ మోహన్ రెడ్డి గారి యొక్క ఇన్స్పిరేషనల్ స్పీచ్ తర్వాత ఇస్తాం. ఎందుకంటే అక్కడ గంటలు మోగు. మిత్రులు, వేదికకు అభిముఖంగా ఆసీనులైన ఒకప్పటి నా శిష్యులు అందరికీ సాయం సమయ శుభాకాంక్ష. మరి ఇప్పుడే కీర్తి సుదర్శన్ గారు సమయాభావం గురించి చెప్తున్నారు. మరి మీడియాలో కవరేజ్ రావాలంటే వాళ్ళకి 4 గంటల వరకే సమయం, ఆ తర్వాత మరి కవరేజ్లో రాదు అని తాపత్రయపడుతున్నారు. నేను యాక్చువల్గా ఈరోజు మీ అందరినీ కలిసి దాదాపు 25 ఏళ్ల నుంచి నేను అందరి ముందు మాట్లాడే అవకాశం రాలేదు. నేను 97లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను, డైట్ ప్రిన్సిపాల్ నల్గొండగా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీలాంటి రసజ్ఞులైన శ్రోతల ముందర మాట్లాడే అవకాశం రాలేదు. ఇవాళ అవకాశం వచ్చింది కదా, ఓ గంటసేపు వాయించాలని అనుకున్నాను. కానీ సుదర్శన్ గారు అవకాశం కూడా లేకుండా చేశారు. 97లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకునేటప్పటికీ నా సర్వీస్ 29 ఏళ్ళు అయింది. ఇంకా 3 ఏళ్ళు సర్వీస్ ఉండగానే వాలంటరీ తీసుకున్నాను. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ కంపెనీలో జనప్రియ ఇంజనీర్ సిండికేట్ అని హైదరాబాద్లో మా బ్రదర్ వాళ్ళదే ఆ కంపెనీ, దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళు ఏం కండిషన్ అంటే, మనం ప్రిన్సిపాల్గా మనకు వచ్చేటువంటి జీతభత్యాలు ఏవైతే ఉన్నాయో ఇంక్రిమెంట్తో సహా అవన్నీ కూడా వాళ్ళు పనిచేసినంత కాలం ఇస్తామని, ఇన్ అడిషనల్గా హైదరాబాద్లో అకామిడేషన్ ఇస్తాం, తర్వాత ఒక 4-wheeler ప్రొవైడ్ చేస్తాం, డ్రైవర్ని ఇస్తాం. ఇలాంటి ఇన్సెంటివ్స్ అనేకం ఇచ్చినందువల్ల సరే 3 ఏళ్ళు అయితే ఎలాగో రిటైర్ కావాలి కదా, రిటైర్ అయిన తర్వాత మన వాల్యూ 50% పడిపోతుంది. కాబట్టి ఆ పడిపోకముందే వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే బాగుంటుంది అనుకొని ఆ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో 21 సంవత్సరాలు పనిచేశాను.
మొత్తం 50 సంవత్సరాల సర్వీసు, ప్రైవేటు, గవర్నమెంట్ కలిపి 2017 వరకు ఉద్యోగంలో కొనసాగినట్టే లెక్క. ఆ 17లో ఇప్పుడే మల్లారెడ్డి గారు చెప్పినట్టు వారికి 3 అమ్మాయిలు, 1 అబ్బాయి, నాకేమో 2 అమ్మాయిలే. మా 2 అమ్మాయిలు వెంటబడి మళ్ళీ ప్రైవేట్ సర్వీస్ నుంచి కూడా వాలంటరీ తీసుకునేటట్లు ఒత్తిడి తీసుకొచ్చారు. సో 2017లో మళ్ళీ సెకండ్ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను. అప్పటి నుంచి దాదాపు 97 నుంచి నేను హైదరాబాద్లోనే ఉన్నాను. ఈ నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ప్రిన్సిపాల్గా పోయినా, నిజామాబాద్కు ఫస్ట్ టీటీఐ ప్రిన్సిపాల్గా వచ్చి 5.5 సంవత్సరాలు ఇక్కడ ఉన్నా. తర్వాత ఆదిలాబాద్లో 1 సంవత్సరం పనిచేసి మహబూబ్ నగర్ డైరెక్ట్ ప్రిన్సిపాల్గా పోయినా, ఆడ ఒక 2 ఏళ్ళు పనిచేశాను. అక్కడి నుంచి మళ్ళీ నల్గొండ డైరెక్ట్ ప్రిన్సిపాల్గా పోయి అక్కడ ఒక 5 సంవత్సరాలు పనిచేశాను. 97లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం జరిగింది. తర్వాత ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం గత 15 ఏళ్ళ దగ్గర నుంచి ప్రతిరోజు మీరందరూ పెట్టేటువంటి మెసేజ్లన్నీ చదువుతున్నారు. వాటికి రెస్పాండ్ అవ్వలేదు, కానీ చదివి విషయం అయితే అర్థం చేసుకున్నాను. అది ఫస్ట్ బ్యాచ్ అంటే మొత్తం ఇక్కడ 5.5 బ్యాచ్ల వరకు నేనున్నాను. 5 బ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాచ్ అంటే మొట్టమొదటి పుత్రుడు, పుత్రికో అని అర్థం. కాబట్టి దాని మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అయితే ఎప్పుడెప్పుడు నిజంగా వీళ్ళు ఈ కార్యక్రమం చేస్తారా, చేయగలుగుతారా, మధ్యలోనే కారెత్తేస్తారా అనేటువంటి డౌట్స్ కూడా వచ్చినాయి. కానీ చివరిలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల పరంపర చూస్తే లేదు ఇది ఖచ్చితంగా ఎంతమంది వచ్చినా సరే 26వ తారీఖున కార్యక్రమం జరుగుతుంది అని ఒక వారం రోజుల కింద భరోసా ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని మీరు ఎలాగైతే ఒక ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారో నేను కూడా అంతకంటే డబల్ ఉత్కంఠతో ఎదురు చూశాను. అందుకే ఈరోజు మీకు ఒక చిన్న మెసేజ్ కూడా పెట్టాను. ఆ మెసేజ్ మీరందరూ చాలా వరకు చదివే ఉంటారు. అదేదో ఒక సినిమాలో ఒక పాట, ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. సో అలాంటి శుభగడియలు దోసుకొచ్చాయి. మరి పని ముగిసింది. కాకపోతే రిజల్ట్ అనుకున్నంత ఆశాజనకంగా లేకపోవడం మాత్రం కొంచెం విచారం కలిగించే విషయమే. వారు చెప్పిన ప్రకారంగా 179 మంది 180 మంది ఇంచుమించుగా అప్పుడు అడ్మిట్ అయిన వాళ్ళు. అందులో కేవలం 35 మంది మాత్రమే టర్న్అవుట్ అయ్యారు. 102 మంది అడ్రస్సులు దొరికాయి. మరి 102 మంది అడ్రస్లో దొరికిన 35 మందే రావడం అన్నది వాళ్ళ ప్రయత్నంలో లోపం ఉందని నా ఉద్దేశం కాదు. కానీ ఎవరైతే ప్రతిస్పందించాలో వాళ్ళు తగినట్లుగా ప్రతిస్పందించకపోవడమే దీనికి కారణం. అయితే వాళ్ళు ప్రతిస్పందించేటట్లు చేయడంలో మన వైపు నుంచి కూడా ఒకవేళ చిన్న లోపం ఉండి ఉండవచ్చు. దాన్ని అంత లోతుగా మనం పరిశీలించలేదు కదా. అయితే ఇంతకుముందే నా మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదేదో ఈసారి ఈ కార్యక్రమం 40 సంవత్సరాల తర్వాత చేసాము, ఇక్కడితో జనగణమన పాడదామని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు మీరందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం వల్ల మీ వయసు కనీసం 5 ఏళ్ళు పెరుగుతుంది. మీరు ఒకవేళ ఇంకో 2-3 ఏళ్ళలో చనిపోయేటువంటిది అనుకుంటే ఇంకొక 5 ఏళ్ళు గ్యారంటీగా పెరుగుతుంది. కాబట్టి మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తే మీ వయసు శతాధిక సంవత్సరాలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోకుండా ఉండడం అన్నది చాలా చాలా అవసరం. దానివల్ల మీ అందరి ఆరోగ్యాలు బాగుంటాయి, మీ యొక్క రిలేషన్షిప్స్ కూడా మెరుగుపడతాయి. అందువల్ల దాన్ని మీరు కొనసాగించడానికి ప్రయత్నించండి. దీనికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను 1962లో 12th క్లాస్ మల్టీపర్పస్ హై స్కూల్లో నల్గొండలో చదువుకున్నాను. 62లో 12th క్లాస్ అయిపోయిన తర్వాత బీఎస్సీ, బీఈడి, ఎంఈడి అవన్నీ ఏవో చేసామనుకోండి. 62లో మేము 51 మంది మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు.
ఆ 12th క్లాస్మేట్స్ 51 మందిలో మళ్ళీ నేను 2006లో ఒక గెట్ టుగెదర్ ఆర్గనైజ్ చేయాలి, ఇలాంటి రీయూనియన్ మీట్ అని ప్రయత్నించి ఇట్లా మొత్తం గ్రూప్ అందరితో సంబంధం లేకుండా పర్సనల్గా నేనే చేయాలని అనుకొని అప్పుడు నేను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నా. ఆ టైంలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి, అంటే అప్పటికి 40 ఏళ్ళు పైన అయిపోయింది, వాళ్ళ అడ్రస్లన్నీ సేకరించాను. అని దీనికి కారణం ఏమిటంటే అప్పుడు ఈనాడు సండే ఇష్యూ వస్తుంది చూడండి, ఆ సండే అనుబంధంలో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. ఆ ఆర్టికల్లో ఏముంటుందంటే ఒక అబ్బాయి తన తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలి అని ఆలోచిస్తుంటాడు. అయితే వాళ్ళ తల్లిదండ్రులకు ఒక బిల్డింగ్ కట్టించినా, కారు కొనిచ్చినా, ఏది కొనిచ్చినా వాళ్ళకి సంతృప్తి లేదు, అవేమీ అవసరం లేదంటాడు వాళ్ళ నాన్న. అయితే ఏం చేస్తే సంతోషం కలుగుద్ది అంటే వాళ్ళ చిన్ననాటి మిత్రులందరినీ కలిస్తే నాకు సంతోషం కలుగుద్ది అని అన్యాపదేశంగా చెప్తారు. అయితే మరి ఆ సంతోషం నేనెందుకు కలిగించకూడదు అని ఆ తండ్రికి తెలియకుండా అతని చిన్నప్పటి డైరీలు అవన్నీ చూసి వాళ్ళ స్కూల్, ఆయన చదువుకున్న స్కూల్కి పోయి ఆ స్కూల్ రికార్డ్స్ అన్ని వెతికి అందులో అందరి వాళ్ళ ఫ్రెండ్స్ అందరి పేర్లు సేకరించి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సేకరించి వాళ్ళందరినీ తండ్రికి తెలియకుండా, మళ్ళీ ఆ ఫ్రెండ్స్ కూడా వాళ్ళ తండ్రిని కాంటాక్ట్ చేయకుండా అంతా ఏర్పాటు చేసి తండ్రిని ఒక రోజు మీరు చదువుకున్న స్కూల్కు ఒకసారి వెళ్ళొద్దాం రండి అని పిలుస్తాడు. పిలిస్తే ఎందుకు అంటే నేను చెప్పకుండా లేదు, ఊరికేనే రండి, మీరైతే అట్లా మీ స్కూలే కదా చూసొద్దాం పని అని చెప్పి తల్లిని తండ్రిని ఇద్దరిని తీసుకుని ఆ స్కూల్కి వెళ్తాడు. అయితే ఆ స్కూల్లో ఏంటంటే అప్పటికే వీడు అందరి ఫ్రెండ్స్ను రమ్మని చెప్పడం, వాళ్ళందరూ ఆ స్కూల్ దగ్గరికి రావడం, ఈ తండ్రి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైపోయి ఆయన సంతోషం కట్టలు తెంచుకొని పోతుందన్నమాట. ఏంటిదంతా ఎలా జరిగింది ఏంటి. సో అట్లా ఒక రీయూనియన్ మీట్ వల్ల ఇంత గొప్ప ప్రయోజనం ఉన్నదా అని అనిపించి అది నాకు ప్రేరణ కలిగించిన కథ. సో అట్లా నేను మా 12th క్లాస్మేట్స్ అందరినీ కూడా పిలిచి, అప్పుడు మా చిన్నమ్మాయి స్కాట్లాండ్లో ఉండేది, పెద్ద అమ్మాయి యుఎస్లో ఉండేది, వాళ్ళిద్దరు కూడా వచ్చారు ఈ కార్యక్రమం చేయడానికి. అందరినీ పిలిచాం. 51 మందిలో మేము చేసే రోజుకి 6 అప్పటికే చనిపోయారు, ఒక 4 ట్రేస్ అవ్వలేదు. అంటే 6, 4, 10 మంది పోతే 41 మంది. ఈ 41 మందిలో ఒకతను సౌదీ అరేబియాలో డాక్టర్గా పనిచేస్తుండే, ఒక ఆయనేమో మద్రాసు వీసా ఇంటర్వ్యూకి పోతుండే. వీళ్ళిద్దరు తప్ప మిగిలిన 38 మందిని పిలిస్తే 38కి 38 మంది వచ్చారు. అది ఎక్కడ మళ్ళీ అదే స్కూల్లో ఏ క్లాస్ రూమ్లోనైతే మేము 12th క్లాస్ చదువుకున్నాము అదే క్లాస్ రూమ్లో ఇంచుమించు ఇలాంటిది ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరికీ లంచ్ ప్రొవైడ్ చేసి సాయంత్రం స్నాక్స్ కూడా పెట్టి, అప్పుడు పాత గ్రూప్ ఫోటో ఒకటి దొరికింది, మీకు దొరికినట్టే 12th క్లాస్ అంటే 11th ఉన్నప్పటి ఫోటో. ఆ ఫోటోను కూడా అన్ని కాపీలు చేయించి తలా ఒక కాపీ, మళ్ళీ వచ్చిన కొత్త వాళ్ళందరినీ కూర్చోబెట్టి గ్రూప్ ఫోటో తీసి ఆ ఫోటో ఒకటి, తర్వాత ఇట్లాగే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దానికి ఒక ఏజెండా కార్యక్రమం అవన్నీ పెట్టుకొని చాలా సక్సెస్ఫుల్గా చేసాం. సో అది ఈ రీయూనియన్కి సంబంధించిన మొదటి అనుభవం. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ బీఎస్సీ వాళ్ళకు కూడా మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆర్గనైజ్ చేశారు. ఆ తర్వాత మీలాగా పిలిచిన వాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు. మొట్టమొదటిసారి మన నిజామాబాద్లో 12 ఏళ్ల క్రితం 86, 87 బ్యాచ్ వాళ్ళు రీయూనియన్ మీట్ పెట్టారు. అప్పటి మీట్కు నేను, కత్తరి సార్, మల్లారెడ్డి సార్, ఇంతకుముందు పొద్దున వచ్చిన శంకర్ అని క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్, అంతా ఒక 5-6 మందికి పైనే స్టాఫ్ అటెండ్ అయ్యారు. చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు కూడా అందరినీ ఫ్యామిలీతో పిలిచారు. అప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ ఇలాగే ఒక హోటల్ పెట్టారు. మొత్తం కార్యక్రమం చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. ఆర్గనైజర్స్లో సాయారెడ్డి, తర్వాత ఇంకో దేవదాసు, శ్రీధర్,
ఒక 5-6 మంది, కీర్తి సుదర్శన్, తర్వాత శ్రీధర్ లాగా చాలా కష్టపడి పనిచేసి సక్సెస్ చేశారు. అందుచేత మనం ఈ కార్యక్రమాల పట్ల చాలా ఆశతో ఆశయంతో కొనసాగించడం అన్నది చాలా చాలా ముఖ్యం. ముఖ్యమైన పండగ రోజుల్లోనూ, శుభకార్యాల్లోనూ, పుట్టినరోజుల్లోనూ, వివాహ వార్షికోత్సవాల్లోనూ, కనీసం స్నేహితుల దినోత్సవం రోజున కూడా స్నేహితులకు, ఆత్మీయులకు శుభాకాంక్షలైనా చెబుదాము అన్న విషయం ఈ యాంత్రిక జీవనంలో మనకు గుర్తుండడం లేదు అన్నది జగమెరిగిన నిజం. మనం బిజీగా ఉన్నాము అని కొన్నాళ్ళు, అవతలి వాళ్ళు బిజీగా ఉన్నారేమో అని అనుకుంటూ కొన్నాళ్ళు ఫోను పలకరింపులు కూడా ఉండవు. ఇక ఇంకొన్నాళ్ళ తర్వాత అవతలి వాళ్ళే పలకరిస్తే అప్పుడు మాట్లాడదాంలే అన్న నిర్లిప్తత వచ్చేస్తుంది. మరి అవతలి వాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? లేదు కదా, వారు కూడా మనలాగే అనుకుంటారు. దీని ఫలితంగా మిత్రులు, ఆత్మీయులతో మాటలు పూర్తిగా ఆగిపోతాయి. మనసుల మధ్య కనిపించని గోడలేవు మొలుస్తాయి. మెల్లగా స్నేహితులు, ఆత్మీయులు అనేవారంతా కనుమరుగైపోతారు. ఇక మిగిలినంతా పరిచయస్తులే. మనకు తీరిక చిక్కినప్పుడే నిర్మించుకోవడానికి, అవసరమైనప్పుడే పెంచుకోవడానికి బంధాలనేవి బంగళాలో, పెరటి మొక్కలో కాదు అని గుర్తించాలి. ఈ బంధాలను కొనసాగించడానికి, పదిలపరుచుకోవడానికి కాస్తంత సమయాన్ని కేటాయించాలి. ఈ బంధాలే మీ భవిష్యత్తు జీవితంలో, వర్తమాన జీవితంలో మీ మానసిక ఆరోగ్య పరిరక్షణకు శ్రీరామ రక్ష అన్నది నిఖార్సైన నిజం. సో ఇలాంటి ఈ రీయూనియన్ మీట్లన్నీ కూడా ఈ బంధాలను మరింత పటిష్టపరచడానికి బాగా ఉపయోగపడతాయన్న నగ్న సత్యాన్ని గుర్తించి ఆ దిశగా మీరు కూడా ఆలోచన చేసి వీలైనన్ని ఎక్కువసార్లు కలవడానికి కీర్తి సుదర్శన్, ఇప్పుడు శ్రీధర్ ఇద్దరే కాదు, అలాంటి వాళ్ళని ఇంకో 10 మందిని తయారు చేయండి. దాంతో ఈ పరంపర ఇలాగే కొనసాగుతుంది. మీ బంధాలు ఇంకింత మరింత పటిష్టమవుతాయి. మీ మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ కూడా మెరుగుపడతాయన్న సత్యాన్ని గుర్తించాలి. మరి